నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగంలో యువతంతా పాడైపోతున్నారని, మరి యువతంతా కూడా సత్యయుగంలో ఇలా కాదు బాగుండాలని, సనాతన ధర్మమే మా లక్ష్యం అంటూ బ్రహ్మకుమారీలు సోషల్ మీడియా వేదికగా, ప్రచారాల వేదికగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇది ఒక అంశం. మరి ఇదే బ్రహ్మకుమారులకు సంబంధించి మరో అంశం కూడా మరోవైపు నుంచి, మరో వర్గం నుంచి మరోలా వినిపిస్తుంది. బ్రహ్మకుమారీలు అనగానే తెల్ల బట్టలతో చాలా శాంతిగా కనిపిస్తారు. తెలుపు అంటేనే శాంతికి ప్రతీక. మరి తెలుపు వెనకాల, ఈ శాంతి వెనకాల చాలా చీకటి కోణాలు ఉన్నాయని, దీని వెనకాల చాలా పెద్ద దందా నడుస్తుందంటూ మరికొన్ని వర్గాల నుంచి మరొక అంశం కూడా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మకుమారి శివలీల గారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ ఓం శాంతి అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను మిమ్మల్ని ఎలా ఉన్నారు, నమస్కారం అని చెప్పాను. మీరు ఎందుకు ఓం శాంతి అని చెప్పారు? మనము ఒకరిని విష్ చేసేటప్పుడు హలో అనో, హాయ్, హౌ ఆర్ యూ అనో అంటాము. ఇక్కడ బ్రహ్మకుమారిస్లో ఓం శాంతి అన్నది ఒక పవిత్రమైనటువంటి మాట. ఈ సృష్టి మొదలైంది ఓంతో మొదలయ్యింది. అందుకని మనము ఒక శ్లోకం చదివిన తర్వాత కూడా ఓం శాంతి 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 అని చెప్తూ ఉంటాం. అంటే ఓం అనగా ఈ సృష్టి యొక్క ఓంకార రూపుడు పరమశివుడు, పరమేశ్వరుడు. వారి యొక్క పిల్లలైన మనందరం కూడా ఓంకార స్వరూపులం. ఆత్మ ఓం. శాంతి అంటే ఆత్మ యొక్క స్వధర్మము శాంతి. సో నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని అయిన నేను మీకు ఓం శాంతి చెప్తున్నాను. ఎందుకంటే మీరు నా సోదరాత్మ, మీరు కూడా శాంతి స్వరూపంగా ఉండాలి, ఉన్నారు అన్న యొక్క సద్భావంతో నేను మీకు ఓం శాంతి చెప్పాను. ఓకే. బ్రహ్మకుమారి అంటే మామూలుగా అయితే మనం కుమారి అని ఎవరిని అంటాం? పెళ్ళి కాని వాళ్ళని కుమారీలు అంటాం, పెళ్ళైన వాళ్ళని శ్రీమతి అంటాం. మరి బ్రహ్మకుమారి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఒక సంస్థ అనొచ్చో లేకపోతే ఎలా అనొచ్చో నాకు తెలియదు దీన్ని. మరి దీంట్లో ఓన్లీ కుమారీలు మాత్రమే ఉంటారా? చాలామందికి ఈ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మేము స్త్రీలం మీ అందరికీ కనబడుతూ ఉంటాం. చాలా చోట్ల సేవల్లో కూడా స్త్రీ శక్తే మీకు కనబడుతూ ఉంటుంది. అందుకని కుమారిలు అంటే కుమారిలుగా ఉన్నవాళ్ళు ఉంటారా, లేకపోతే కేవలం స్త్రీ మాత్రమే ఉంటారా అని అనుమానం అన్నది మీకే కాదు, సమాజంలో చాలామందికి ఈ డౌట్ ఉంది. యాక్చువల్గా ఈ యొక్క సంస్థ 1937లో స్థాపన చేయబడింది. వారు ఆ రోజుల్లో వారి పేరు దాదా లేఖరాజ్. తర్వాత ఈ యొక్క సంస్థలో వారి పేరు ప్రజాపిత బ్రహ్మగా నామకరణం చేశారు ఆ పరమశివుడు, పరమేశ్వరుడు. సో వారి యొక్క సాక్షాత్కారాలతో, వారి యొక్క దివ్య మార్గదర్శకంలో ఈ ప్రజాపిత బ్రహ్మ ఈ యొక్క సంస్థను ఓం మండలిగా ముందు మొదలుపెట్టారు. తర్వాత ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అయ్యింది. అయితే ఎప్పుడైతే ఆ పరమశివుడు, పరమేశ్వరుడు, శివుడు యొక్క శక్తి స్వరూపలే ఒక్కొక్క స్త్రీ శక్తి. కాబట్టి ఈ సృష్టిలో అణగారిపోతున్న స్త్రీ శక్తిని చైతన్యం చేయడానికి, మరి ఆ స్త్రీ శక్తిని చైతన్యం చేసినట్లయితే చూడండి, ఒక ఇంట్లో కనుక ఒక గృహిణి కనుక శాంతిగా శక్తివంతంగా ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా అది స్వర్గం అయిపోతుంది. సో కాబట్టి సృష్టిని స్వర్గంగా మార్చాలన్నా, జీవితాన్ని స్వర్గంగా మార్చాలన్నా ముందు స్త్రీలో చైతన్యం రావాలి. ఆమె ఒక శక్తి స్వరూపం అన్నది ఆమెకు అర్థం కావాలి. అందుకోసము ఈ జ్ఞానం చెప్పడము ఎప్పుడైతే మొదలుపెట్టారో స్త్రీ శక్తిని ముందు ఉంచడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో వారి దగ్గర ఉన్నటువంటి 80 కోట్ల ఆస్తిని ఓం మండలిస్ ట్రస్ట్గా ఏర్పాటు చేసి, అనగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా సంస్థను ఏర్పాటు చేసి, స్త్రీ శక్తిని ట్రస్టీస్గా ఏర్పాటు చేసి, వారు దాంట్లో ఒక సభ్యుడిగా మాత్రమే ఉంటూ స్త్రీల ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపిస్తూ వచ్చారు. కానీ దీంట్లో పురుషులు తప్పకుండా ఉంటారు. అందుకోసమే ఈ సంస్థలో సమర్పితమైనటువంటి బ్రహ్మకుమారులు ఎవరైతే బ్రహ్మచర్య జీవితంలోనే సాధన చేస్తూ ఈ జీవితాన్ని ఆ పరమశివుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క సేవలోనే అర్పితం చేసినటువంటి వారి యొక్క సంఖ్య 30,000 మంది పైన ఉంది. ఎవరైతే బ్రహ్మకుమారులు ఉన్నారో సమర్పిత జీవితంలో వాళ్ళు ఒక 3,000 మంది వరకు ఉంటారనమాట. సో స్త్రీలు ఎక్కువగా ఆకర్షితమయ్యారు ఈ ఆధ్యాత్మిక జీవితం వైపు. స్త్రీల సంఖ్య ఎక్కువ కనబడుతూ ఉంటుంది సమర్పిత జీవితంలో. కానీ రోజువారీ ఈ మెడిటేషన్ నేర్చుకోవడం కోసము, ఈ ఈశ్వరీయ సేవలు చేయడం కోసం రోజువారీ గృహస్థ జీవితంలో ఉండి వెళ్తున్నటువంటి దంపతుల సంఖ్య లక్షల్లో ఉందండి. అయితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక ఈ సాధన చేస్తారు కాబట్టి వారు కూడా స్వయాన్ని
బ్రహ్మకుమార్ అనుకుంటారు పురుషుడైతే, స్త్రీ అయితే బ్రహ్మకుమారిగా పిలువబడతారు. ఎలాగైతే చూడండి, మనం అయ్యప్ప స్వామి దీక్ష చేస్తాము, చేసినప్పుడు చిన్న కానీ పెద్ద కానీ ఎవరినైనా కూడా స్వామి అని అంటాం కదా, మాత అంటాము, స్వామి అంటాం కదా. సో ఒక దీక్ష ఒక సాధనలో ఉన్నప్పుడు ఆ విధంగా పిలుచుకోవడం జరుగుతుంది. సో బ్రహ్మ యొక్క పిల్లలం మనందరం కూడా. కేవలం మేమే కాదు, ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క ఆత్మ బ్రహ్మ యొక్క బిడ్డే. కాబట్టి బ్రహ్మ కుమారి స్త్రీ అయితే, బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి పురుషుడైతే బ్రహ్మ కుమారుడు. వాస్తవానికి మనందరం కూడా బ్రహ్మ యొక్క పిల్లలం, ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని పిల్లలం. సో కాబట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరుడి ద్వారా స్థాపన చేయబడింది, వారి మార్గదర్శకంలో స్థాపన చేయబడింది కాబట్టి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు బ్రహ్మచర్యం పాటించే వాళ్ళని కుమారులు అంటారు, కుమారీలు అంటారు, మగవాళ్ళని అయితే కుమారులు అంటారని. ఇప్పుడు ఇందులో భార్యాభర్తలు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. మరి పెళ్ళైన వాళ్ళు అసలు బ్రహ్మచర్యం ఎలా పాటిస్తారు? పాటించరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లోపలికి వచ్చాక అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ రిలేషను, సోదరుల రిలేషన్ ఉంటుంది, బయటకు వస్తే మాత్రం భార్యాభర్తల రిలేషన్ ఉంటుంది. అంటే ఇది వింటుంటే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఈశ్వరుడికి సంబంధించిన అంశం మీరు మాట్లాడుతున్నారో, అరే బయట భార్యాభర్తలుగా ఉన్న వీళ్ళు లోపలికి వెళ్ళాక అన్నా చెల్లెలు అవ్వడం ఏంటి అంటే వింటేనే శివశివాని మూసుకునే అంశాలు మాకు కనిపిస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎలా 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 తీసుకుంటున్నారు అసలు? చాలా మంచి ప్రశ్న వేశారు ఆదిత్య బ్రదర్. చూసారా, మాట వరుసకి నాకు మిమ్మల్ని బ్రదర్ అనే అనేసాను వెంటనే. మేము సమర్పిత జీవితంలో సంపూర్ణ బ్రహ్మచర్యంలో ఉంటాం. ఎందుకంటే మేము శివ సాధనలో ఉన్నాము, శివ సేవలో ఉన్నాము. సో భగవంతుడి సేవలో ఉన్నప్పుడు నేను గృహస్థంలో ఉండి వచ్చిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఇక్కడ మేము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మెడిటేషన్ సాధన చేయిస్తామన్నమాట. ఎప్పుడైతే మెడిటేషన్ సాధన చేయిస్తామో దాని కారణంగా వాళ్ళ మనసులు ప్రశాంతంగా ఉంటాయి, జీవితాల్లో సుఖశాంతులు నిండుతాయి, కోపము, టెన్షన్, డిప్రెషన్ అన్నీ తగ్గుతాయి, అలవాట్లు దూరం అవుతాయి. సో మేము అది చేయించాలి అంటే మా జీవితం ఆయనకు అంకితం చేసి బ్రహ్మచర్యంలో ఈ సాధనలో మేము ఉంటాం. కానీ ఎవరైతే గృహస్థ జీవితంలో ఉన్న దంపతులు వస్తారో వారికి ఈ నియమము లేనే లేదు. వారు ప్రశాంతంగా వచ్చి వాళ్ళ గృహస్థ ఎలాగైతే ఆలయాలకి వెళ్ళి వస్తూ ఉంటారో, లేదా స్వామి దీక్షలో చేస్తూ ఉంటే వెళ్ళి వస్తూ ఉంటారో, అలాగే వెళ్ళి వస్తూ ఉంటారు. మేము వారికి ఎప్పుడు కూడా కంపల్సరీ చేసింది లేదు బ్రహ్మచర్యంలో ఉండాలని. కాగా అన్నయ్య అక్కయ్య అని మేము ఈ సంస్థలో ఉండేటువంటి వాళ్ళము, సమర్పిత అన్నయ్యలను మేము అన్నయ్య అంటాము. ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళని కూడా మేము అన్నయ్య అంటాము. ఒక పవిత్ర భావన ఏర్పడుతుంది ఏదైనా వేరే ఆలోచనతో వచ్చినా కానీ. సో మాకు వాళ్ళందరూ అన్నయ్యలే, ఎందుకంటే మేము జీవితం ఆయనకి ఇచ్చాం కాబట్టి. ఈశ్వరీయ పరివారం మాకు మొత్తం కూడా. సో ఈశ్వరీయ పరివారంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మాకు అన్నయ్య అవుతారు. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని సిస్టర్ అని భావిస్తూనే పిలుస్తూ ఉంటారు. సో ఇది మాకు మాత్రమే వర్తించేది. దంపతులుగా వచ్చేవాళ్ళు మాత్రము అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవడానికి లేదు. కాకపోతే కొద్ది మందికి వచ్చిన కొత్తలో కొంచెం అర్థం కాదు కదా, మేము పరస్పరము సంస్థలో ఉండేటువంటి వాళ్ళని, వచ్చి వెళ్ళే వాళ్ళని మేము ఎలా పిలుస్తామో, మమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకేదో ఒక ప్రేరణ కలిగి వెంటనే అన్నయ్య అక్కయ్య అని వాళ్ళు కూడా అనుకోవడం మొదలు పెడతారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు మేము వారిస్తూ ఉంటాం, అలా పిలుచుకోకూడదు, మీరు గృహస్థంలో ఉన్నారు, మీ జీవిత విధానం వేరు, మా జీవిత విధానం వేరు అని. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను, హైదరాబాద్ ఇంటికి వచ్చాను. సో ఇంటికి వస్తే నేను అమ్మగారు నాన్నగారు అని పిలుస్తాను ఇంట్లో, వారినేమి అన్నయ్య అక్కయ్య అని పిలవను కదా నేను. సో ఉంది, ఫ్యామిలీ రిలేషన్ ఉంది, ఫ్యామిలీ రిలేషన్ ఈజ్ దేర్. సో కొంతమంది కన్ఫ్యూజన్లో వచ్చేసి అలా పిలుచుకుంటున్నారండి. అలా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. గృహస్థ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యంలో వాళ్ళు ఉంటేనే ఇక్కడికి రావాలన్నది లేదు. కొంతమందికి మమ్మల్ని చూడగానే ఒక ప్రేరణ కలుగుతుంది, ఎందుకంటే భగవంతుడు అంటే పవిత్రమైన వాడు. మరి మెడిటేషన్లో ఆయనతో నేను మనసును అనుసంధానం చేస్తే మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉంటాను, మరి అటువంటిప్పుడు నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని గృహస్థంలో ఉన్న దంపతులు కొంతమంది కొంత ఇష్టంగా వాళ్ళ బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ ఉంటారు. పక్క అయితే కాదు, మేము చెప్పామన్నమాట, ఖచ్చితం కాదు. ఇది మాకు మాత్రమే బ్రహ్మచర్యం ఖచ్చితం, ఎందుకంటే సాధనలో ఉన్నాం. ఇప్పుడు నేను ఎవరికి అగెనెస్ట్ కాదు, యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ న్యూస్ యాంకర్గా నేను ఎవరికి అగెనెస్ట్ కాదు. బట్ సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఎలాంటి డౌట్స్ ఉన్నాయనేది మా ముందున్న వాళ్ళకి తెలియజేయడంలో ఒక వారధిలా మేము పనిచేస్తూ ఉంటాం. సో ఇప్పుడు సొసైటీ నుంచి వస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, మీరు అన్నారు బ్రహ్మచర్యం అన్నారు, మేము మా జీవితాన్ని ఈశ్వరుడికి ఇచ్చేసాము అన్నారు. ఒక విధంగా చూస్తే శివుడికి భార్య ఉంది, 2 భార్యలు అంటారు, ఒకటి గంగమ్మ,
గంగ తల్లి అండ్ ఇంకొకరు పార్వతీదేవి. ఒకరిని తల మీద పెట్టుకుంటే ఇంకొకరిని తనలోనే సగభాగం ఇచ్చారు. వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు. ఒకటి వినాయకుడు అవ్వచ్చు, అయ్యప్ప అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, సుబ్రహ్మణ్య ఎవరో పిల్లలు ఉన్నారు. మరి ఆయనే కుటుంబ వ్యవస్థని అంత చక్కగా లీడ్ చేస్తుంటే మీరెందుకు బ్రహ్మచర్యం అంటే ఆయన చెప్పారా, నేను నా కుటుంబ వ్యవస్థను నేను లీడ్ చేస్తాను, మీరు బ్రహ్మచర్యం పాటించిందని శివుడు మీకు చెప్పారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏ దేవి దేవతల్ని మీరు చూసుకున్నా కానీ వాళ్ళు కుటుంబంతోనే ఉన్నారు, గృహస్థంలోనే ఉన్నారు. కానీ మనము ఆ ఆలయాలకు వెళ్ళి ఆరాధిస్తున్నాం. మనలాగానే కదా స్వరూపం అయితే ఉంది, దేహ స్వరూపమే ఉంది. ఆరాధన దేనికి చేస్తున్నాం? వారిలో ఉన్నటువంటి పవిత్రతా శక్తికి చేస్తున్నాం. మీరు చూసినట్లయితే ప్రతి దేవి దేవత యొక్క జన్మ ఈ మనుషులు ఎలాగైతే కామ వికారంలో వెళ్తే గర్భం ద్వారా జన్మ జరిగినట్టుగా ఎక్కడ దేవి దేవతలకి జన్మ జరగలేదు. వారు ఇప్పుడు విఘ్నేశ్వరినే చూడండి, పార్వతీదేవి తపస్య శక్తితో తయారు చేశారు. రాముడు యొక్క జన్మ, సీత యొక్క జన్మ, హనుమంతుడి యొక్క జన్మ. సో ఈ పవిత్రమైన దేవీ దేవతల జన్మ మానవుల్లాగా వికారాల్లో వెళ్ళి కాదండి, సంకల్ప బలంతో సంకల్ప శక్తితో సాధించారు. అందుకోసమే వాళ్ళకి మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అందుకనే ఆ దేవీ దేవతల్లో ఆ దివ్య శక్తులు, అద్భుత శక్తులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ పవిత్రత, ప్యూరిటీ, పవర్. అంటే ఇప్పుడు భార్యాభర్తలు అంటే సెక్స్ ఒక్కటేనా? నేను అదే అడుగుతున్నాను. సమాజంలో మీరు బ్రహ్మచర్యాన్ని ప్రోత్సహిస్తున్నారు, మరి భార్యాభర్తల సంబంధంలో అది లేకుండా ఎలాగాని నేను అదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. భార్యాభర్తల సంబంధం కానీ లేకపోతే ఒక మానవుడి పుట్టుక కానీ, సరే మీరన్నట్టు సీతాదేవి పుట్టుక కానీ, రాముడి పుట్టుక కానీ, హనుమంతుడి పుట్టుక కానీ అవి చాలా పవిత్రంగా జరిగినాయి, ఎలాంటి కామ వాంఛలకు జరగలేదు అని మీరు చెప్తున్నారు. అవును. మన తలరాత ఎవరు రాశారు? చాలాసార్లు మనము నా తలరాత అంటాం కానీ నీ తలరాత అనం కదా. అంటే నా తలరాత నేనే రాసుకున్నాను కదా, నా కర్మల అనుసారంగా. కాబట్టి నా తలరాత నేను రాసుకున్నాను. ఓకే, మీరే రాసుకున్నారు. ఇప్పుడు మీ పుట్టుక కానీ ఇదంతా ఎవరి ఆజ్ఞతో జరిగింది? పైనవాడి ఆజ్ఞ. కానీ పైవాడు ఎప్పుడు కూడా, అది తప్పెలా అవుతుంది? కామం పైవాడు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవి దేవతల నుంచి వద్దాం మనం. దేవి దేవతల యొక్క జన్మ ఏదైతే ఉందో పవిత్రమైనటువంటి పవిత్రతా శక్తితో జరిగింది. తర్వాత వచ్చినటువంటి మన ఋషులు మునులందరూ కూడా ఈ బ్రహ్మచర్యాన్ని, పవిత్రతను ఆదరించారు. అందుకే కదా శంకరాచార్య బ్రహ్మచర్యం కోసము జీవితాన్ని ఈశ్వరుడికి అంకితం చేశారు. అలా అనేకుల్ని అంకితం చేసే విధంగా మార్గంలోకి తీసుకెళ్లారు. మీరు శాస్త్రాల్లో కనుక గమనిస్తే బ్రదర్, గృహస్థ మార్గంలో గృహస్థము ఆశ్రమము అని చెప్పారు బ్రదర్. గృహస్థ ఆశ్రమం అంటే గృహస్థంలో వైవాహిత జీవితం అయిన తర్వాత సంతానోత్పత్తి, వంశోద్ధారకుడు పుట్టాడు. ఆ తర్వాత నుంచి జీవితం ఆశ్రమంలోకి మారాలి అని చెప్పారు. శాస్త్రాల్లో అది రాసి ఉంది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ కామవాంఛ నుంచి దూరం అవ్వలేదు. పసికందుల మీద అత్యాచారం చేస్తున్నారండి. దీన్ని కనుక బ్రహ్మచర్యంని లిమిట్ కనుక చేయలేదనుకోండి, ఈ వయసు నుంచి ఈ వయసు వరకు, లేకపోతే గృహస్థ ధర్మంలో కూడా ఇది అని మన పెద్దలు ముందే ఊహించారు. అందుకని వాళ్ళు చెప్పారు, విద్యా జీవితం ఉన్నంత వరకు బ్రహ్మచర్యం తప్పకుండా ఉండాలి అన్నారు. విద్యా జీవితంలో ఈరోజు ఎవరున్నారండి విద్యా జీవితంలో? అది లేని కారణంగానే ఎంత బుద్ధి భ్రష్టం అవుతుంది, ఎన్ని రకాలుగా యువత తప్పుదోవన పడుతూ ఉన్నారు, ఎన్ని రకాల తప్పుడు వీడియోస్ చూస్తూ ఉన్నారు. తప్పుడు కర్మలు చేయడానికి 81 సంవత్సరంలో ఒక్క రోజులో 86 రేప్లండి, 86 రేప్స్. భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక రేప్ అవుతుంది. రోజుకి 86 రేపులు అవుతున్నాయి. వరల్డ్ వైడ్లో ప్రతి 2 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. ప్రూఫ్ ఉంది, మీరు చూసుకోండి. ఈ కామ వికారం పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత ఇంకేం చూసేది ఉందో. పసికందుల్ని వదిలిపెట్టట్లేదు, వృద్ధుల్ని వదిలిపెట్టడం లేదు. అందుకే మన శాస్త్రాల్లో మన పెద్దలు ఎంత పద్ధతిపూర్వకంగా చెప్పారు, విద్యా జీవితం ఉన్నంత వరకు బ్రహ్మచర్యంలో ఉండాలి పెట్టారు నియమం. అందుకే గురుకుల పాఠశాలలు పెట్టారు విద్యా జీవితం కోసం. అదేవిధంగా శాస్త్రాల్లో మన పెద్దలు రాశారు, గృహస్థ జీవితంలో వంశోద్ధారకుడు వచ్చిన తరువాత మళ్ళీ బ్రహ్మచర్యాన్ని ఆశ్రమంగా మీరు అనుసరించాలి. వాళ్ళ బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వానప్రస్థి ఆశ్రమంలోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే మోక్ష ప్రాప్తిని మీరు పొందాల్సి ఉంటుంది అని. ఇంత చక్కని పద్ధతి ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి? ఎవరు నేర్పిస్తున్నారు అసలుకి? సరే, కొద్దిసేపు బ్రహ్మచర్యం గురించి మాట్లాడుకుందాం. మీరన్నట్టు బ్రహ్మచర్యంకి ప్రస్తుతం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా, ప్రతి ఒక్క జీవి కూడా సపోర్ట్ చేసి, మీరన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మకుమారులుగాను బ్రహ్మకుమారులుగాను మారితే అసలు జీవి మనుగడ ఎక్కడ ఉంటుంది? ఇంకా
చాలా మంచి ప్రశ్న అడిగారు. కానీ ఏది కూడా అందరూ చెయ్యరు కదండి. సిగరెట్ తాగుతారు, దాని మీద రాసి ఉంది కదండి, తాగితే బొమ్మ కూడా వేసి ఉంది, నువ్వు తాగావు అంటే కనుక. జనరల్ గా బ్రహ్మకుమారి యొక్క ఎజెండా అదే అంటారు కదా, ప్రతి ఒక్కరిని కూడా ఈ సంస్థలోకి తీసుకురావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గంలో వెళ్ళాలి అనేదే మీ ఎజెండా అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు కదా. మరి అందరూ వెళ్తే మరి ఏంటి అసలు పరిస్థితి? అందరూ వెళ్తారు అంటే అది నిజంగానే అప్పుడు స్వర్గం అయిపోద్దండి. అది అంత త్వరగా అయ్యేది లేదు, అంత త్వరగా అందరూ రారు. ఎందుకంటే ఈ సంస్థలో సంవత్సరాల కొలది రోజు వస్తున్న వాళ్ళే ఇప్పటికీ బ్రహ్మచర్యాన్ని అనుసరించట్లే. 10 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మేము మా యొక్క సమర్పిత జీవితంలో, మా సాధనలో బ్రహ్మచర్యం యొక్క మహత్వాన్ని మేము చెప్తున్నాం. అంతేకాక సమాజంలో బ్రహ్మచర్యం యొక్క నియమం పైన కొద్ది శ్రద్ధ వహించండి, కొంత వయసు యొక్క లిమిట్ పెట్టుకోండి. 80 దాటాక కూడా అదే యాతన, 6-7 సంవత్సరాల పిల్లల నుంచి కూడా అదే యాచన. ఇది పద్ధతి కాదు కదా. దీనికంటూ కొద్దిగా ఒక సంయమనం పెట్టండి, ఒక కంట్రోలింగ్ పెట్టుకోండి, ఒక డిసిప్లిన్ లైఫ్లో ఉండండి. మా లైఫ్లో మేము పాటిస్తున్నాం 100%. మీ అందరి లైఫ్లో మేము అది చెప్పటం లేదు. కానీ ఒక డిసిప్లిన్ ఎక్కడుంది? డిసిప్లిన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. మాలాగా అందరూ అయిపోవాలి అంటే అది జరగని పని, అది జరగదు కూడా. ఓకే. కాబట్టి నిజంగానే అది జరిగే పని అయితే అండి 88 సంవత్సరాల నుంచి ఉందండి ఆర్గనైజేషన్. మొత్తం వరల్డ్ వైడ్గా మా వాళ్ళని చూసుకున్నా, విశ్వంలో ఉన్న బ్రహ్మచర్య సాధన చేస్తున్న ఋషులు మునులు స్వాములను చూసుకున్నా 40 నుంచి 50 లక్షలు ఉన్నారండి బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళు వరల్డ్ వైడ్, విశ్వవ్యాప్తంగా. ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాము. సో ఇదంత సులువైన విషయం కాదు. మా అందరి రిక్వెస్ట్ ఏంటి అంటే విద్యా జీవితంలో కంట్రోల్ యువర్ ఆర్గాన్స్, మీ కర్మేంద్రియాలని కంట్రోల్ పెట్టుకో. సో ఎప్పటి వరకు అయితే వివాహం కాదో అప్పటి వరకు ఆగు. కానీ ఈ రోజుల్లో కోర్టే ఓపెన్గా ఒప్పేసింది, లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఎన్ని రిలేషన్స్ మారిపోతున్నాయి, యువత ఎటు వెళ్తుంది? ప్రేమ అంటే కామం తప్ప ప్రేమకి ఇంకొక అర్థమే తెలియటం లేదే ఈ రోజుల్లో యువతకి. పాడైపోతున్న యువతని బాగు చేయడానికి మేము ఒకటే నేర్పిస్తున్నాం, నీ కర్మేంద్రియాలు కంట్రోల్ పెట్టుకో. విద్యా జీవితం కానీ గృహస్థ జీవితంలోకి వచ్చాక అది దాని గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు మీరు ఎలా అయితే యువత మీద ఫోకస్ చేస్తున్నారో ఏంటి, విద్యా జీవితంలో ఈ కామ కోరికలకు కాస్త దూరంగా ఉండండి, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఇదే బ్రహ్మకుమారుల గురించి మరో అంశం కూడా వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అదే యువతకి సంబంధించి, యువతని వీళ్ళ సంస్థలోకి లాగడమే వీళ్ళ ఎజెండా. ఫస్ట్ పాయింట్, వీళ్ళ టార్గెటే యువత. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యువతని ఎవరైతే, ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక హిప్నటిజం చేయటం, ఈ మెడిటేషన్లు, ఈ యోగాలు, ఈ ఏదైతే సంథింగ్ ఉంటాయో వీటన్నిటిలోకి కంప్లీట్గా వాళ్ళని లాగటం. ఆఫ్టర్ దట్ ఏదో దీని వెనకాల చీకట్లు చాలా జరుగుతున్నాయి అనేది కూడా మరో సైడ్ నుంచి వినిపిస్తుంది. మరి దీనికి మీరేమంటారు? ఇప్పుడు చూడండి, పాడవుతుంది యువత కాబట్టి మొక్కై వంగంది మానై వంగదు. అవును. పాడైపోయిన యువత కోసం మా అందరికీ చింత ఉంది, వాళ్ళని ఎలా బాగు చేయాలని. కానీ మేము చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పటి స్కూల్స్ కాలేజెస్కి కూడా మేము వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి కూడా పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే మేము ఇక్కడ యొక్క మెడిటేషన్ విధానాలు కానీ, ఇంట్లో తల్లిదండ్రుల గౌరవం ఇవ్వాలి కానీ, వాళ్ళ జీవితంలో కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచుకోవాలి కానీ, ఈ యూట్యూబ్ కానీ ఈ మొబైల్స్ కానీ దూరం ఉండడం, ఇలాంటి మంచి మంచి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా మేము చెప్తున్నాం. యువత పాడైందని మాకు చింత ఎక్కువ ఉంది. పాయింట్ 1. పాయింట్ 2, యువతను మేము ఆకర్షితం చేయట్లేదు. యువతనే ఇప్పుడు ఒక రకంగా కొంత యువత బాగా వెక్స్ అయిపోయింది. ఎందుకంటే చదవాల్సిన సమయంలో ఫోకస్ చేయక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఉద్యోగంలో టెన్షన్సే కావచ్చు, యువతనే కదా ఇదంతా కూడా ఉంది. వివాహిత జీవితంలో యువత వివాహిత జీవితంలో కూడా ఉన్నారు. రిలేషన్స్ మధ్య అండర్స్టాండింగ్ లేదు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఈగో హర్టింగ్స్ చాలా పెరిగిపోయాయి ఇద్దరి మధ్యన. సో ఈ ఈగో క్లాషెస్ పెరుగుతూ ఉన్నాయి, డైవర్స్ కేసెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో తెలియని ఒక ఆత్మన్యూనతా భావమే కావచ్చు, అగ్రెషన్సే కావచ్చు, డ్రగ్స్ అయితే చెప్పకండి ఇంకా. సో ఇదంతా పాడవుతుంది కాబట్టి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళని కొంత బాగు చేసి వాళ్ళ కుటుంబ జీవితమే కావచ్చు, తల్లిదండ్రులతో బాగుండడం కోసమే కావచ్చు, వ్యసనాల నుంచి దూరం చేయడం కోసం మేము మా వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, కంప్లీట్గా వాళ్ళని బ్రహ్మ కుమారులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదండి, అలా చేసే పని అయితే 88 సంవత్సరాల నుంచి సంస్థ ఉంది. ఒకవేళ మాలాగే తయారైపోతే ఇప్పుడు మా దగ్గర ఎన్ని లక్షల మంది ఉండాలండి? మేము కేవలం బ్రహ్మకుమారి సంస్థలో సమర్పితమైన వాళ్ళము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 30,000 మాత్రమే ఉన్నాం.
88 ఇయర్స్ నుంచి ఉన్న యువతనంతా లాక్కుంటూ మేము వచ్చేస్తే మీరు అన్నట్టుగా హిప్నోథెరపీ చేస్తే కనుక ఇప్పటికల్లా కేవలం యువతే ఏంటి మీరు కూడా ఇప్పుడు హిప్నోథెరపీలోకి వచ్చేటువంటి వాళ్ళు. మాకు ఈ ఇంటర్వ్యూలు కూడా అవసరమే లేకుంటుండే, ఈ దుష్ప్రచారాలు కూడా అవసరమే లేకుండే. ఒకవేళ మేము అదే పని చేసే పని అయితే కనుక అందరి చేసేవాళ్ళం కదండి. హిప్నోథెరపీ చేసే పని అయితే కనుక కొద్దిమంది మాకెందుకు టార్గెట్ అండి? అదే శక్తి మా దగ్గర ఉంటే కనుక లేదు, అటువంటిది లేదు. అంటే మీరు అంటున్నారు కదా 88 నుంచి ఇది 88 ఇయర్స్ నుంచి ఉందండి 88 ఇయర్స్ నుంచి బ్రహ్మకుమారి అని ఒక సంస్థ రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా మీరు చెప్తున్నారు కదా. సరే 88 ఇయర్స్ నుంచి స్టిల్ నౌ ఇప్పుడు 2024 నడుస్తుంది. ఇంత గ్యాప్ లో, ఇంత పీరియడ్ లో మీరు సాధించింది అని అడిగితే ఏం చెప్తారు మరి మీరు? నేను నా యొక్క విద్యార్థి జీవితం నుంచి ఈ యొక్క మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో 4 అవర్స్ చదువుకునేటువంటి చదువును నేను 2.5 అవర్స్కి తీసుకురాగలిగాను. పాయింట్ 1. తర్వాత నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. ఎల్డర్ చైల్డ్, ఇంట్లో పెద్ద అమ్మాయి నేనే అనమాట. తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. చదువు అంటే నాకు చాలా పిచ్చండి. సో వాళ్ళు కనుక చదువులో సరిగ్గా చదవకపోతే మదర్ ఫాదర్ నాకు రెస్పాన్సిబుల్ టీచర్, వాళ్ళని బాగా చదివించాలి నువ్వు అని. ఇంకా వాళ్ళకి మామూలుగా ఉండేది కాదనమాట, విపరీతమైన స్ట్రిక్ట్ అండ్ ఇట్స్ లైక్ ఏ హిట్లర్ అనమాట వాళ్ళకి నేను. సో అది పద్ధతి కాదు కదా. కోపంతో దేన్ని మనము సాధించలేము, భయపెట్టి ఏది సాధించలేము, ప్రేమతో సాధించవచ్చు. సో నేను ఆ యొక్క కోపాన్ని జయించాను. అన్నిటికీ మించి నాకు చిన్నప్పటి నుంచి కూడా సాధు సన్యాసులు కానీ, నన్స్ కానీ, సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళని చూస్తే, భగవంతుడికై ఉండి సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళని చూస్తే తెలియని ఒక ఆకర్షణ అనమాట. నేను కూడా సమాజంలో సేవ చేయాలి. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఒకరికే నా జీవితం అవుతుంది, ఒక కుటుంబాన్ని నేను బాగు చేయగలుగుతా, ఒక కొడుకు కూతుర్ని బాగు చేయగలుగుతా. కానీ ఈ ప్రపంచంలో చాలామంది పాడైపోతున్నారే, అందరినీ బాగు చేయాలి, అందరి జీవితంలో సుఖశాంతులు నింపాలి, అందరిలో మార్పు తీసుకురావాలి, అందరికీ ఏదైనా నేను చెయ్యాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఆ తపన ఉండేదండి. సో ఈ మార్గం దొరికిన వెంటనే నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది అనిపించింది. అంటే ఇప్పుడు సొసైటీకి సర్వీస్ చేయాలి, సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ బాగు చేయాలి అని అంటే ఇది ఒక్క వేనే ఉంది, ఇంకా వేరే వేరే ఏ వేస్ లేవా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చాలా మంది చాలా మార్గాలు ఎంచుకున్నారు. నాకు నచ్చిన మార్గం ఇది, నేను ఈ మార్గంలో ఎంచుకున్నాను. కొంతమందికి మెడికల్ ఫీల్డ్ ఇష్టము, డాక్టర్ అయిపోయి సేవ చేస్తున్నారు. ఆర్మీ ఇష్టము, సైన్యంలోకి వెళ్ళి సేవ చేస్తున్నారు. నాకు ఈ సన్యాస జీవితం ఇష్టమైంది, ఈ సాధన జీవితం ఇష్టమైంది, నేను దీంట్లోకి వచ్చి నేను ఇది చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే బ్రహ్మకుమారి ఈ సంస్థ ఇదేదైందో వీళ్ళు కంప్లీట్గా కుటుంబ వ్యవస్థకు ఆపోజిట్. మా దగ్గరికి రావాలి అని అంటే అన్ని బంధాలు, బంధుత్వాలు తెంపుకొని రావాల్సిందే. ఆపోజిట్ జెండర్, ఇప్పుడు నేనున్నాను కుమారుగా మీ దగ్గరకు వచ్చాను అని అంటే నా ఆపోజిట్లో ఉన్నటువంటి కుమారిని నేను ఇష్టపడడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు యాజ్ అబ్బాయిగా నా ఆపోజిట్ జెండర్ని డెఫినెట్గా ఇష్టపడతాను. ఒక అమ్మాయిగా ఆపోజిట్ జెండర్ని ఖచ్చితంగా ఇష్టపడతారు వాళ్ళు కూడా. ఇలాంటి కామవాంఛలు కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, రిలేషన్స్ కానీ ఏవి ఉండకూడదు. కంప్లీట్గా ఓం శాంతి అని ఒక జపం చేస్తూ కాలాన్ని వెళ్ళతీయాలి అని ఒక ఆరోపణ కూడా ఉంది. మరి వాళ్ళకేం చెప్తారు మీరు? లేదండి, సాధనలో ఉన్న మేము మాత్రమే ఆశ్రమంలో ఉండి సేవలు చేస్తూ ఉంటాము. తర్వాత మాకు కూడా కుటుంబం ఉంది, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి. వాళ్ళకి బాగాలేదు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇయర్లీ వన్స్ ఇంట్లో ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి, వాటికి వెళ్తుంటాము. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను, అక్కడికి వీళ్ళు ఇయర్లీ వన్స్ వస్తారు. సంక్రాంతి సెలబ్రేషన్స్ అక్కడ చాలా బాగా జరుగుతాయి, ఆంధ్ర కాబట్టి. యాక్చువల్గా ప్రాపర్ హైదరాబాద్ అనమాట. సో సేవాపరంగా మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. నేను ఒక 20 ఇయర్స్ నుంచి విశాఖపట్నంలో ఉన్నాను. సో ఇక్కడున్న మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ అందరూ కూడా ఫ్యామిలీ పరంగా వస్తారు. నేను నిజంగానే మీరు ఇదివరకు ప్రశ్న వేశారు కదా, హిప్నోథెరపీ వగేరా, అలా చేసే పని అయితే నా దగ్గరే తమ్ముడు, చెల్లెలు 2 ఉన్నారు కదండి, వాళ్ళని కూడా చేద్దును కదా, వాళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్దును కదా. లేదు, ఎవరిష్టం వాళ్ళదే. సో వాళ్ళ గృహస్థ జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్ల జల్లలతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వస్తారు, కలుస్తారు, నేను వాళ్ళ ఇళ్లలోకి వెళ్తాను, కలుస్తాను. ఇప్పుడు ఇది నేను మీ ఎదురుగా ఈ హైదరాబాద్లో ఈ స్టూడియోలో ఉండి నేను చేస్తున్న ఈ యొక్క ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, ఒపీనియన్ షేరింగ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ ఇంటి నుంచి వచ్చి నేను చేస్తున్నాను. ఇంట్లో ఉన్నాను 2-3 రోజులు. సో ఫ్యామిలీ ఇస్ దేర్. మళ్ళీ వెళ్తాను, సేవలోకి వెళ్తాను. అలాంటిది ఏమీ లేదు. ఫ్యామిలీతో కలిసినప్పుడు కూడా ఇదే వేషధారణలో ఉంటారా? మరి సాధనలో ఉన్నాం కదా, స్వామి దీక్షలో ఉండే వాళ్ళు ఉంటారు కదండి. ఓకే. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుకి క్లోజ్ అవుతుంది. అమ్మవారి దీక్ష కొంతమంది 11 రోజులు, 21 రోజులు, సంథింగ్ వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ పరిధిని బట్టి వాళ్ళు వేసుకుంటారు. మరి ఇప్పుడు బ్రహ్మకుమారి దీక్ష అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా? అవునండి, మరి దీక్ష అన్నాక లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ దీంట్లో
ఇప్పుడు నాకు నచ్చింది కాబట్టి నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. నాకు నచ్చలేదు అనుకోండి, ఎవరిని నన్ను ఇక్కడ ఆపేది లేదు. వెళ్ళిపోవచ్చా? నేను హ్యాపీగా నేను మళ్ళీ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నాకు ఇంట్లో మదర్ ఫాదర్తో ఉండాలంటే ఉండొచ్చు. ఒకవేళ మీకు వెళ్ళిపోయి బయటికి వెళ్ళి బ్రహ్మచర్యాన్ని వదిలేసి నేను నా కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను, నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు అలాంటి వాటికి స్టెప్ తీసుకోవచ్చు. బోల్డ్ మంది ఉన్నారండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏమి స్ట్రిక్ట్ చేసేది లేదు, ఎవరిని ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఇష్టంతో చేసేది, ప్రేమగా చేసేది, త్యాగభావంతో చేసేది. ఇది ఒక సాధన, ఇది దీక్ష అండి. ఎవరిని మనం కట్టిపడేయడం కోసం లేము ఇక్కడ. సో అట్లాంటిది ఏమీ లేదండి. సో రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ ఏం లేవు. ఏం లేదండి, ఏం లేదండి. సో నచ్చినట్టు బ్రతికేయచ్చు హ్యాపీగా అండి, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు ఇప్పుడు మీరున్నారండి, మీరు నాకు ఒక శ్రీమూర్తి. అవునండి. ఓకేనా? జనరల్ గా మన సనాతన ధర్మంలో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా టెంపుల్స్ లో కూడా పూజారులు కానీ పంతులు గారులు కానీ ప్రతి ఒక్కరు చెప్పే అంశం ఏంటంటే ఆడపిల్లలు చక్కగా గాజులు వేసుకోండి, తల్లో పూలు పెట్టుకోండి, నుదుటిన బొట్టు పెట్టుకోండి, అలా అయితేనే టెంపుల్లోకి రండి. మన సనాతన ధర్మాన్ని ఆడపిల్లలు డ్రెస్సింగ్ స్టైల్లో కానీ ఇలా మర్చిపోతున్నారు. లూజ్ హెయిర్ తోని బయటకు వచ్చేస్తున్నారు, డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది, ఇలా ప్రతి అంశంలో వామ్ చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు మీరు కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, వాళ్ళు సనాతన ధర్మం అంటున్నారు. మరి మీ సనాతన ధర్మంలో ఎందుకు బొట్టు పెట్టుకోరు? అమ్మవారిని ఇప్పుడు ఎవరైనా నిండుగా కనిపించారు అనుకోండి, నిండుగా కనిపిస్తే మనం ఏమంటాము, అరే చక్కగా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకొని సాక్షాత్తు అమ్మవారిలా కనిపిస్తుంది అని అంటారు, చూడ ముచ్చటగా ఉందంటారు. మరి మీరు ఎందుకు బొట్టు, గాజులు, పూలు ఇవన్నీ ఎందుకు దూరంగా ఉంటారు? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న స్ట్రేట్ గా అడగొచ్చు. ఇవన్నీ నేనేం వేసుకోలేదు, కానీ నేను రాగానే మీరు నమస్కారం అండి అన్న. అది నా సంస్కారం, మీ సంస్కారం. మీ లోపల థాట్ నా ప్రతి ప్యూర్ థాటే ఉంది కదా. 100%. వెరీ గుడ్. సో నేను ఇవన్నీ వేసుకున్నా వేసుకోలేదు, నేను వీటి క్లారిటీ మీకు ఇస్తాను. నేను ఇవన్నీ వేసుకున్నా వేసుకోకపోయినా నా ప్రతి మీకు ఒక దివ్య భావం అయితే కలిగింది కదా. సో మేము ఈ డ్రెస్లో ఉండి లోపల ఉన్న దివ్యత్వంతో ఎదుటి వాళ్ళకి అనుభూతిని కలిగింపచేస్తున్నాం. పాయింట్ 1. 2, ఇవన్నీ ఏవైతే వేసుకోవాలన్నది మా దగ్గర ఎవరైతే గృహస్థ జీవితంలో ఉన్నారు కదా వాళ్ళకి మేమైతే ఖచ్చితంగా చెప్తాం. అన్నిటితో నిండుగా పూలు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, గాజులు వేసుకోండి, నిండుగా తయారవ్వండి. ఈవెన్ వాళ్ళ ఆలయాల్లో సేవ చేయడం కోసం వెళ్ళేటప్పుడు కూడా క్లియర్గా చెప్తాం. మీరు సెంటర్కి వస్తే ఇష్టమైతే వైట్ డ్రెస్లో రండి క్లాస్కి, మెడిటేషన్ క్లాస్కి, అది మీకు ఇష్టమైతే. కానీ మీరు సేవకి వెళ్తున్నప్పుడు మాత్రం పూర్తిగా మీరు రంగు బట్టల్లో ఉండండి. అది మేము ఖచ్చితం చేయమన్నమాట, వైట్ డ్రెస్లో వాళ్ళు ఉండాలని. సో గృహస్థ జీవితంలో ఉండేవాళ్ళు చక్కగా మీరు చెప్పినట్టుగానే అమ్మవారిలాగానే నిండుగా ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ అలంకారాలు ఏవైతే ఉన్నాయో మేమేమో బ్రహ్మచర్య సాధనలో ఉన్నాం. ఆకర్షణకి మేము దూరంగా ఉండాలి, ఒకరిని ఆకర్షింపచేయడానికి కానీ మా యొక్క ఆకర్షణ విధానంలో కానీ సాధనలో ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా ఆకర్షణే కదమ్మా. అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మీరున్నారు, నేనున్నాను, నా కెమెరామ్యాన్స్ ఉన్నారు, మీ తరపున వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా. నాకు మీరు ఒక్కళ్ళే యూనిక్ గా కనిపిస్తున్నారు అంటే ఇది ఒక ఆకర్షణే కదా. పై నుంచి కింద వరకు నిండుగా తెల్ల డ్రెస్ తో చాలా శాంతిగా కనిపిస్తున్నారు. మరి నా కెమెరామెన్ కనిపించట్లేదు శాంతిగా? నాకు వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ డ్రెస్ సెన్సే శాంతికి, పవిత్రతకి గుర్తు. ఇప్పుడు నేను కనుక అవన్నీ అలంకారాలు వేసుకున్నాను అనుకోండి, భౌతిక అందం నాది ఇంకా పెరుగుతుంది. సో భౌతిక అందం పెరిగింది అంటే దృష్టిలో ఎదుటి వాళ్ళకి లోపం వచ్చే అవకాశం ఉంది. కాగా మేము త్యాగ భావన చేసేసి ఏమని చెప్తాము, సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటాం. సో భావాలు, ఉన్నతమైన భావాలతో కలిగి మా జీవితం మేము ఇక్కడ సేవలో ఉన్నాం కాబట్టి, సాధనలో ఉన్నాం కాబట్టి మేము ఈ విషయాల్లో ఆకర్షణలోకి మేము వెళ్ళకూడదు, ఇవన్నీ వేసుకొని వేరే వాళ్ళని మేము ఆకర్షింపకూడదు. సంస్థ యొక్క విధి విధానాలు, డిసిప్లిన్స్లలో ఇది ఒకటి మాకు ఉందన్నమాట. మా ఇప్పుడు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని తప్పుగా అస్సలు అనుకోవద్దు. బట్ సొసైటీలో ఉన్నటువంటి ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చాను ఒక యాంకర్ గా నేను. సో అలానే చూడండి మీరు. ఇప్పుడు మీరు అంటున్నారు ఎదుటి వాళ్ళని ఆకర్షించడం మాకు ఇష్టం ఉండదు అండ్ మాకంటూ కొన్ని రూల్స్, మాకంటూ కొన్ని టర్మ్స్ ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనున్నానమ్మా, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే నాకు పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం వరకు రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. బికాజ్ వాళ్ళు నన్ను ఎలా చూస్తారు అంటే ఒక యాంకర్ గా చూస్తారు, వ్యక్తిగతంగా ఏంటనేది వాళ్ళకి అనవసరం. అరే వీడు ఒక ప్రొఫైల్ యాంకర్ గా ఉన్నాడు, కెమెరాలో కనిపిస్తున్నాడు, మేకప్ వేసుకుంటాడు, అందంగా ఉంటారు, మేబీ నాకు అవ్వచ్చు, లేకపోతే లేడీ యాంకర్లకు అవ్వచ్చు, సినిమా ఆర్టిస్టులకు అవ్వచ్చు, రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అంత మాత్రాన మేము వాళ్ళని ఆకర్షిస్తున్నామని అంటాం, మేము ఒప్పుకుంటాం. కానీ ఏమంటారు తెలుసా, ఇప్పుడు ఇదే విషయం మా వాళ్ళకి ఎవరికని చెప్తే, అరే వాళ్ళు చేస్తారా,
నీ సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళింది? Right. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటారు. Right, right. ఇప్పుడు మీ విషయానికి వస్తే కూడా ఎదుటి వాళ్ళని ఆకర్షించకపోవడం అనే విషయం పక్కన పెడితే మీ రూల్స్ ప్రకారం అంటే మీరు ఎక్కడైనా కంట్రోల్ తప్పుతారనే ఏంటి అసలు ఇదంతా మరి? లేదు లేదు, మేము కంట్రోల్ తప్పితే ఈ జీవితంలో ఉండం బ్రదర్. ఎందుకంటే మీకు నేను మా జీవితంలో ఒక విషయమే నేను మీకు చెప్పాను, బ్రహ్మచర్యం ఒకటే చెప్పాను. కానీ దాన్ని బియాండ్ దట్ ప్యూరిటీ అని ఉందన్నమాట, పవిత్రత అని ఉంది. పవిత్రత అంటే ఏంటి? మనసుతో కూడా నేను మీ గురించి కంప్లీట్ సోదర భావంతోనే, నా దృష్టిలో కూడా మీ గురించి సోదర భావం, నా మాటల్లో కూడా మీ గురించి మర్యాద భావము, నా కర్మల్లో కూడా మీ ప్రతి మర్యాద భావము, ఆంతరికంగా కానీ బాహ్యంగా కానీ. ఆ హై లెవెల్ ప్యూరిటీలో బ్రహ్మచర్యం ఒక పార్ట్ మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో మేము ఆ హై లెవెల్ ప్యూరిటీ ఉండేటువంటి వాళ్ళము, ఈ కంట్రోల్ తప్పడాలు లేకపోతే అలాంటి ఆలోచన వచ్చిందా, అలాంటి జీవితం కనుక నేను కోరుకున్నానా, ఇక్కడైతే ఉండాల్సిన అవసరమే లేదు. దానికి ఎలాగో సెలవు ఇచ్చారు కదా మాకు సంస్థ వాళ్ళు, నేను వెళ్ళిపోతాను. ఓకే. సో కాబట్టి ఆ భయం మాకైతే లేదు. కానీ సంస్థ యొక్క పద్ధతుల్లో ఎలాగైతే ఒక ఆర్మీ ఉన్నారు, ఆర్మీ వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. వాళ్ళు ఎలాగంటే వాళ్ళగా మేము టీషర్ట్స్ వేసుకొని, మేము జీన్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్తాము అంటే కుదరదు కదా. సో ఒక దానికి ఒక పద్ధతి, ఒక విధి ఉంది. అలాగే మా యొక్క సంస్థ పరంగా మాకు ఈ యొక్క పద్ధతి, విధి, డిసిప్లిన్ లైఫ్, డిసిప్లిన్ డ్రెస్, డిసిప్లిన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు బ్రహ్మకుమారీల గురించి మరో అంశం చూసుకుంటే, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ముఖ్యంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఈ డివోషనల్కి సంబంధించిన అంశంలో బ్రహ్మకుమారీలు ఆగస్టు 26 కానీ లేకపోతే ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ ఈ రాఖీ పండగలు ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా బయట కనిపిస్తారు తప్పితే వీళ్ళు ఏదో ఒక టెంపుల్కి వచ్చినట్టు కానీ, టెంపుల్లో ఎక్కువగా సర్వీస్ చేస్తున్నట్టు కానీ, టెంపుల్లో ఎక్కడ వీళ్ళు పూజలు చేస్తున్నట్టు కానీ ఎక్కడ కనిపించరు. ఎందుకు మరి అసలు? యాక్చువల్గా మేము పూజలకి వ్యతిరేకము కాదు, తీర్థయాత్ర చేయడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి వ్యతిరేకం కాదు. ఎందుకు, నేనే స్వతహాగా సోమనాథ ఆలయం చూశాను, తిరుపతికి వెళ్ళాను, భారతదేశంలో కంచి కామాక్షి, కన్యాకుమారి, బోల్డ్ ఆలయాలు నేను తిరిగాను, దర్శనం చేసుకున్నాను, తప్పేం లేదు. మేము అలా చేయకూడదని ఎవరికి చెప్పము, ఏ పూజలు వద్దనము, విగ్రహారాధన వద్దని చెప్పము. కాకపోతే పండుగలు బయటికి కనపడే పండుగలు ఏవైతే ఉన్నాయో రాఖీకి మాత్రం మేము బాగా బయట కనబడతాం. ఎందుకంటే అందరికీ రాఖీ కడుతూ 2 తాళ్ళు ఉంటాయి దాంట్లో, ఒకటి పరమాత్మ, ఒకటి ఆత్మ. సో ఆయన బంధంలో మనం ఉంటే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని అనుభవం చెప్పడానికి. తర్వాత కేవలం ఒక సోదరితో మాత్రమే బంధించబడ్డది కాదు రాఖీ. ఎందుకంటే కట్టించుకున్న వాళ్ళు అనకాపల్లిలో ఉంటే, కట్టిన వాళ్ళు అమెరికాలో ఉంటే ఎవరికెవరు రక్షిస్తారు, ఎవరు చూసుకుంటారు. అండ్ ఈ రోజులో రాఖీ పండుగకు చూసుకున్నట్టయితే నువ్వు ఎంత ఇస్తే నేను ఎంత నీకు కట్టాలా వద్దా, నువ్వు క్రితంసారి నాకు ఎంత ఇచ్చావు, ఇప్పుడు ఎంత ఇస్తావు. సో ఒకలాంటి జహా ప్యార్ హే వహా వ్యాపార నహి, ప్రేమ ఉన్న చోట వ్యాపారం ఉండొద్దు కదా. సో ఇది ఓన్లీ బ్రదర్ సిస్టర్ రిలేషన్ కాదు. అండ్ ఇది కేవలం హిందూ ధర్మ పండుగ కాదు, విశ్వ సౌభ్రాతృత్వాన్ని, విశ్వ సోదర భావాన్ని నెలకొల్పే పండగ. మన భగవంతుడు మనందరికీ ఒకటే రక్షకుడు, మనందరం ఒకటే కుటుంబ సభ్యులం, ఒక భావంతో ఉండాలని. సో అది మేము ఎక్కువ కనబడుతూ ఉంటాం. కానీ శివరాత్రి కూడా మేము బాగా చేస్తాము, దీపావళి పండుగ బాగా చేస్తాము, తర్వాత దసరా పండుగ చాలా బాగా చేస్తాం, రావణ్ణి పెట్టి రావణ్ణి కాలుస్తాం మేము కూడా. కానీ బయట రావణ్ణి కాల్చినట్టుగా కాల్చాం, మేము ఏదో కాల్చేస్తాం పండుగ అయిపోయింది అని. మా పండుగలో ఆధ్యాత్మిక రహస్యం ఉంది, లోపల ఉన్నటువంటి రావణ్ణి కాల్చాలి అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు నాలో కూడా రావణుడు అందరిలో ఉన్నారు భయ్యా, ఓకే, అందరిలో ఉన్నారు. మనలో కాము, క్రోధు, లోభు, మోహ, అహంకార, ఈర్ష, ద్వేష, కుట్ర, కుళ్ళు, కుతంత్రం, బాధ, ఏడుపు, దుఃఖం, అశాంతి. రావణ్ మీన్స్ వాట్? దుఃఖం. సో లోపల దుఃఖం లేదా? దుఃఖం ఉంది అంటే రావణుడు ఉన్నాడనే కదా, లోపల నుంచి దుఃఖ పెడుతున్నాడు కదా. సో ఆ రావణుడిని నేను కాలుస్తాను, నాలో ఉన్నటువంటి వ్యసనాలు, అవగుణాలు అనేటువంటిది కాలుస్తాను. సో రావణ్ణి కాల్చేటప్పుడు అది ఒక పద్ధతి పూర్వకంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మహిషాసుర మార్ధిని, లోపల ఉన్నటువంటి రాక్షసుని మనము ఆయన యొక్క శక్తి తీసుకొని, దీపావళి ఎంత మంచి అర్థం ఉందండి దీపావళిలో. కృష్ణుడు స్పృహ తప్పిపోయారు, సత్యభామ నరకాసురుని వధ చేశారు. అండ్ ఎంత బ్యూటిఫుల్ థీమ్ ఉంది. భగవంతుడికి ఎప్పుడైతే మనము సరెండర్ అవుతామో ఆయన నాకు హెల్ప్ చేస్తలేరు అన్నట్టు కనబడుతుంది, కానీ ఆయన నాలో శక్తి నింపి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన నాకు గెలుపునిస్తారు. సో ప్రతి పండగకి ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మేము ఆధ్యాత్మిక రహస్యాలు తెలియచేస్తూ దీపావళి రోజు అన్ని ఆశ్రమాల్లో చక్కగా లైట్లు వెలిగిస్తాము, స్వీట్లు తయారు చేస్తాము, వచ్చిన వాళ్ళందరికీ స్వీట్లు పంచుతాము. దసరా రోజు మేము
సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సంక్రాంతి రోజైతే మీరు వచ్చి చూడండి, భోగి మంటలు కూడా వేసుకుంటాము చక్కగా. కానీ ఉట్టిగా భోగి మంటల్లో ఉన్న ఇంట్లో ఉన్న చెత్తే కాదు, పేపర్ మీద రాసి మాలో ఉన్న చెత్త కూడా దాంట్లో వేస్తాం. కాలనీలో ఉండే వాళ్ళందరికీ రమ్మని చెప్తాం, మీరు కూడా రండి, మీలో ఉన్న చెత్త అగ్నికి వేయండి, అగ్ని పవిత్రం చేస్తుంది కదా. సో అత్త సైతంగా మేము పండుగలు జరుపుకుంటామండి. ఓకే. ఎస్. సో ఇప్పుడు మీ మీద పర్టికులర్గా బ్రహ్మకుమారిల మీద సొసైటీలో చాలా రకాలైనటువంటి ఎలిగేషన్స్ అవ్వచ్చు, ఆరోపణలు అవ్వచ్చు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మరి మీ దాంట్లో నుంచి కొన్ని ఇయర్స్గా పనిచేసాము, మరి అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము. ఈ తెలుపు వెనకాల చాలా నలుపు ఉంది, చాలా చీకటి కోణాలు ఉన్నాయి. సో యువతే వీళ్ళ టార్గెట్, ఇలాంటి ఎన్నో వస్తూ ఉన్నాయి. మరి మీరు ఇప్పుడు నేను అడుగుతుంటే కూడా చాలా చక్కగా నవ్వుతున్నారు. అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము 1937లో స్టార్ట్ అయ్యింది. ఓకే. ఎవరు స్టార్ట్ చేశారు? దాదా లేఖరాజ్ గారు స్టార్ట్ చేశారు, ఫాదర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఓకే. సో ఇది ఎంత పద్ధతిపూర్వకంగా ఉంది అంటే స్త్రీ శక్తి, బ్రహ్మచర్యము, సాత్వికాహారము, నిత్య నియమాలు, మెడిటేషన్, క్రమశిక్షణతో కూడినటువంటి పాలనతో ఉన్నటువంటి సన్యాస జీవితంలో పూర్తిగా ఉన్నాం మేము. సమాజంలో ఉంటూ సన్యాస జీవితంలో, వికారాల నుంచి, నెగిటివిటీ నుంచి సన్యాసంలో ఉన్నాం, సమాజ సేవలు చేస్తూ. దీంట్లో ఎవరైతే జాయిన్ అయ్యాడో వీరేంద్ర దీక్షిత్ అని చెప్పి ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అతడికి ఈ పద్ధతులు ఏం నచ్చలేదన్నమాట. నచ్చక ఇంకా సిస్టర్స్ మీద కుదృష్టి, వ్యవహారము, దుష్ప్రవర్తన చేయడం మొదలుపెట్టాడు. సో వారిని మేము సంస్థాపరంగా బహిష్కరించడం జరిగింది. కొంత టైం ఇవ్వడం జరిగింది, మారతారు మారలేదు. వారికి మీరు ఇక్కడ నుంచి సెలవు తీసుకోండి, మీరు ఇక్కడ సూట్ అవ్వరు, ఈ మార్గంకి మీరు సరిపోరు, పక్కకి వెళ్ళిపోయి వారికి నచ్చినట్టుగా ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకొని, మాదొచ్చి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకుంటే సుప్రీంకోర్టు కూడా అబ్జెక్షన్ రేస్ చేశారు, మీరు విశ్వవిద్యాలయం పెట్టకూడదు అంటే. సరే, ఆధ్యాత్మిక విద్యాలయం అని పేరు పెట్టుకొని ఢిల్లీలో, ఫరూఖాబాద్లో, రోహిణి ఏరియా అదంతా కూడా చూసుకొని అక్కడ కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసేసేసి అక్కడ తను మొత్తం ఇటువంటి భ్రష్ట కర్మలు, నీచ కర్మలు, వారికి అనుసరించి ఎవరైతే ఉన్నారో ఇంకా అదంతా అది సంస్థనే వేరు, ఇక్కడ నుంచి వేరైనటువంటి సంస్థ, ఆ కార్యకలాపాలన్నీ వేరు. అయితే ప్రతిసారి కూడా అక్కడి నుంచి బ్రహ్మకుమారిస్ ఇదంతా చేస్తున్నారని వచ్చేసరికి మేము ఫిర్యాదు చేశామన్నమాట. వాళ్ళ మీద మేమే ఫిర్యాదు చేశాము. వాళ్ళు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటారు, లైట్ పింక్ డ్రెస్ వేసుకుంటుంటారు. వాళ్ళు ఏంటి అంటే పేరు మాది పెట్టుకుంటున్నారు, ఒక్క నియమము ఫాలో చెయ్యరు, అన్ని తప్పుడు వ్యవహారాలు ఉంటాయి, తప్పుడు పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మచర్య సాధన అస్సలు చెయ్యరు. బ్రహ్మచర్య సాధన లేనిది అంటే మీరు గమనించవచ్చు అనమాట, అది ఎంత ఆధ్యాత్మిక సంస్థ అన్నది మీరు గమనించవచ్చు. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఆ తప్పుడు కర్మలకి అంతా కూడా విక్టిమ్ అయిన వాళ్ళంతా, బాధితులైన వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచే వచ్చారు కదా అనేటువంటి విషయాన్ని పట్టుకొని అది ఇది ఒకటే అనుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద సంస్థ అండి. వాళ్ళ మీద మేము కంప్లైంట్ రేస్ చేశామన్నమాట. చేస్తే 1997లో ఆ వీరేంద్ర దీక్షిత్ మీద పోలీస్ రైడ్ కూడా జరిగింది. ఆ భవనం మీద, ఢిల్లీ ఫరూఖాబాద్లో ఉన్నటువంటి భవనం మీద కూడా పోలీస్ రైడ్ జరిగింది. తీసుకెళ్తే అతనేమో పరారీలో ఉన్నాడు, ఇప్పటికీ కూడా దొరకలేదు. అది ఇంకెవరో తర్వాత అనుచరులు వాళ్ళెవరో ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ముందు బ్రహ్మకుమారిస్ వచ్చారు, కొంత విన్నారు, వెంటనే మళ్ళీ దాంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ చీకటి కోణము, ఆ తప్పులు, ఆ దుష్కర్మలు, దుశ్చర్యలు అన్నిటినీ కూడా వాళ్ళకి ఈ డివిజన్ అర్థం కాక ఒకలాంటి తిక్కమక్కలో మా పేరు పట్టుకొని అందరూ చెప్తున్నట్టుగానే వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కేవలం వీరేందర్ దేవదీక్షిత్కి సంబంధించిన వాళ్ళు తప్పితే దాదా లేఖరాజ్కి సంబంధించిన వాళ్ళు అయితే కానే కాదు. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. దీనికి యునైటెడ్ నేషన్లో సలహాదారుగా సభ్యత్వం ఉంది, యునెసెఫ్లో కూడా ఉంది, అండ్ యుఎన్ఓలో ప్రత్యేకంగా బ్రహ్మకుమారిస్కి ఆఫీస్ ఉందండి. ఇది అంతర్జాతీయ సంస్థ. ఇంత అంతర్జాతీయ సంస్థకి అంతర్జాతీయ లెవెల్లో ఒక ఆఫీస్ కూడా పెట్టారు అంటే, ఆఫీస్ కూడా ఇచ్చారు అంటే మీరు ఆలోచించండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను. మన దేశం యొక్క మొదటి పౌరుడు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క రాజయోగ మెడిటేషన్ని గత 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. నిత్యం మెడిటేషన్ చేస్తారు. ఎర్లీ అవర్స్ 3 o'clock లేచేసి చేస్తారు. నార్మల్ మెడిటేషన్కి రాజయోగ మెడిటేషన్కి తేడా ఏంటి అసలు? రకరకాల మెడిటేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతిలో చేస్తారు. మేము చేసే రాజయోగ మెడిటేషన్లో స్టెప్స్ ఉంటాయండి. ఇప్పుడు నేనున్నాను మేడం. అవును. నేను పొద్దున్నే 40 minutes మెడిటేషన్ చేస్తాను.
ఖచ్చితంగా చేస్తాను మెడిటేషన్ వెరీ 40 గుడ్, మినిట్స్. వెరీ గుడ్. ఎందుకు చేస్తాను అని అంటే నాకు తెలిసింది ఏంటంటే మెడిటేషన్ నాకు చెప్పిన వాళ్ళు నేను చూసిన దాంట్లో ఏంటంటే నీ ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంత చెయ్యి, దానికి మించి చెయ్యి, కానీ దానికన్నా తక్కువ చేయొద్దు వెరీ గుడ్, అన్నట్టుగా చెప్తారు. నేను దాన్ని ఫాలో అవుతాను ప్రస్తుతానికి. గుడ్. నా దృష్టిలో మెడిటేషన్ ఏంటి అంటే నా దినచర్యలో ఇప్పుడు యాజ్ యాంకర్ గా నాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. గుడ్. ఛానల్లో చాలా పనులు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, yes. చాలా You have స్ట్రెస్ so clarity. ఉంటుంది. Good, good. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం నేను చేసే పని నుంచి నేను ఎక్కడ డివియేట్ అవ్వకుండా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలని నేను మెడిటేషన్ చేస్తాను. మరి మీరు ఆల్రెడీ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నారు, మీకు ఎలాంటి వాటి మీద అవగేషన్స్ ఉండవు, లగ్జరీగా బ్రతకాలని ఆలోచన ఉండదు, ఇవన్నీ లేనప్పుడు ఇంకా రాజయోగం అనే ఒక గొప్ప మెడిటేషన్ ఎందుకు చేస్తారు? అసలు రాజయోగం మెడిటేషన్ ఏంటి? అన్ని యోగాల కంటే ఉన్నతమైన యోగం రాజయోగం. మనకు భగవద్గీతలో కూడా ఉంది, స్వామి వివేకానంద స్వామి కూడా చెప్పారు, అన్నిటికల్లా శ్రేష్టమైన యోగం ప్రాచీన రాజయోగం అనేది ఇది. రాజా యోగం, రాజా అంటే రాజుగా అవ్వడం, దేనిపైన? మన మనసు పైన, కర్మేంద్రియాల పైన రాజుగా అవ్వడం. యోగం అంటే ఏంటి? కనెక్షన్, కమ్యూనికేషన్, రిలేషన్. ఎవరితో? నేను ఒక అల్పశక్తి కలిగి ఉన్నటువంటి ఒక మానవాత్మను, ఆ పరమాత్మతో, పరమేశ్వరుడితో, పరంశక్తితో నేను అనుసంధానం చేస్తే ఆయన ఎనర్జీ నాలో నిండితే రోజంతా ఆయన ఎనర్జీతోనే నేను కార్యాలన్నీ కూడా చేస్తాను. సో ఆ కార్యాలు చేసేటప్పుడు, ఎందుకంటే ఆయన ఎవరు? శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, సర్వశక్తివంతుడు. ఆయన శక్తి నాలో నిండిందంటే నేను రోజంతా కార్యాలు శాంతిగా చేస్తాను, ప్రేమగా చేస్తాను, శక్తివంతంగా చేస్తాను. నా జీవితంలో కావాల్సింది శాంతి, శక్తి, ప్రేమగా ఉండడమే కదా కావాలి నాకు. అది నాకు మాత్రమే సరిపోయే విధంగా కాకుండా నేను చేసే ప్రతిదీ, ఒక అగరబత్తి వెలిగిస్తే ఆ సుగంధం ఎలాగైతే అంతటా వ్యాపిస్తుందో, అదేవిధంగా మనం చేసే ప్రతి ఆలోచన మన నుంచి, ఇక్కడి నుంచి మొదలయ్యి, ఎలాగైతే ఒక నిశ్చలమైన నీటిలో రాయి వేస్తే, కొలనులో రాయి వేస్తే ఎలాగైతే తరంగాలు పుట్టుకొస్తాయో, ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి ప్రశాంతమైన ఆలోచన నా యొక్క శరీరాన్ని దాటుతూ నా నుంచి ఇంకా 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 వ్యాపిస్తూ ఒక రేంజ్ వరకు ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక ప్రభామండలి ఏర్పడుతుంది. సో మెనీ మెడిటేటర్స్ కూర్చొని ఇలా మెడిటేషన్ చేస్తూ ఉంటే అందరి ఆరా వరల్డ్కి అంతా టచ్ అయింది అనుకోండి, ఆ వైబ్రేషన్లో, ఈ వైబ్రేషన్ యొక్క సుగంధంలో వాళ్ళ జీవితాలన్నీ శాంతిగా, ప్రేమగా, శక్తివంతంగా ఉంటాయి కదా. సో వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఈ వైబ్రేషన్ ఎఫెక్ట్ వాళ్ళని కొంత శాంతపరుస్తుంది, వాళ్ళని కొంత శక్తివంతంగా ఉంచుతుంది. సో విశ్వం కోసం మేము మెడిటేషన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఇట్స్ గుడ్. వీరేంద్ర దేవదీక్షకు సంబంధించిన అంశంలో అవన్నీ ఫేక్ అని, లేకపోతే వాళ్ళ దగ్గర ఈ చీకటి కోణంలో జరుగుతున్న, నేను అన్నట్టు చీకటి కోణాలని అక్కడ జరుగుతున్నాయి, మా దగ్గర జరగట్లేదని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మీకు సంబంధించిన అంశంలో బీకే శివాని మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళంతా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? బీకే శివాని చాలా ప్యూర్ సోల్ అండి. ఈ యొక్క ఆర్గనైజేషన్లో అంతర్జాతీయ స్పీకర్. వారికి 28 years క్రితమే ఈ మెడిటేషన్ కోసం క్లారిటీ వచ్చింది. వచ్చిన వెంటనే అప్పటికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందనమాట. సో ఆమెకి ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క చాయిస్ కదండి. ఆర్మీలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు ఆపుతారు? ఆర్మీలో ఎవరు ఆపలేరు. అలాగే ఎంగేజ్మెంట్ అయ్యాక వారి యొక్క వివాహం చేసుకునే వారి దగ్గరికి వెళ్ళి, నాకు ఆలోచన మారింది, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఈ లైఫ్లో వెళ్ళి ఉండాలని ఉంది, ఎందుకంటే దీంట్లో బ్రహ్మచర్యం ఉంది, నాకు సాధన చేయాలని ఉంది, రిక్వెస్ట్ చేశారు. వారి కాబోయే హస్బెండ్ హీజ్ ఓపెన్ మైండ్. నేను మిమ్మల్ని ఏ మార్గంలో ఎలా మీరు ఉండాలనుకుంటున్నారో మీరు ఉండండి, నాకు మన వివాహిత జీవితంలో నేను మీ గురించి ఏమీ ఆశించట్లేదు, నాకు మీ గురించి ఏమీ అక్కర్లేదు, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. స్టిల్ నౌ 28 years వాళ్ళు చక్కగా గృహస్థ జీవితంలో ఉంటూ బ్రహ్మచర్య సాధన చేసుకుంటూ వారు అన్ని దేశ విదేశాల్లో. నాకు ఒకటి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్గా ఉంది, చెప్పండి. వినడానికి వింతగా ఉంది, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు 28 years పెళ్లి చేసుకున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, గృహస్థంలో చాలా బాగున్నారు అంటారు, మళ్ళీ బ్రహ్మచర్యం ఏంటండి? పెళ్ళైనాక బ్రహ్మచర్యం ఏడికెళ్ళి వస్తుంది ఇంకా అసలు? అదే కదా, ఆ మ్యాజిక్ మీకు ఈ మెడిటేషన్లోనే ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. అందరికీ అవ్వదు అసలుకి, అంత ఈజీ కాదు. ప్రాక్టీస్నే ఒక హిప్నటిజం అని, ఒక దందా అని అంటున్నారు. అదే చెప్పాను కదా, నాకు 2 చెల్లెలు తమ్ముడు ఉన్నారు, నిజంగానే అదే హిప్నటిజం చేసే పని అయితే వాళ్ళని నేను వేసుకోవద్దును. వాళ్ళ చేత కూడా ఇలాంటి దందా అన్న వర్డ్ మాత్రము ఈ ఆధ్యాత్మిక సంస్థకి
అస్సలు ఉపయోగించరాదు. అవునా? ఎందుకంటే అది వీరేంద్ర దీక్షిత్ వాళ్ళకి మీరు కావాలంటే ఆ పదాన్ని వాడుకోండి, కానీ ఇక్కడ మాత్రం మీరు ఉపయోగించడానికి అన్నారు లేదు. నాకు ఒక చెల్లి ఉంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని తీసుకొస్తాను అని అన్నారు. అవును. మేబీ మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ బ్లడ్ కదా, అవునండి. మీకు ప్రేమలు మీకు ఆప్యాయతలు ఉంటాయి కదా. ఇప్పుడు నేనున్నానండి, అవును. ఫస్ట్ నేను బాగుండాలనుకుంటా, నా కుటుంబం బాగుండాలనుకుంటుంది, నా తర్వాత నా రిలేటివ్స్ బాగుండాలనుకుంటా, లేదా నా స్నేహితులు బాగుండాలి అనుకుంటాను. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీయే కదా. అవునండి. మేబీ అందుకనే మీరు మీ తమ్ముడిని మీ చెల్లిని తీసుకురావట్లేదేమో దీంట్లో. ఇప్పుడు వాళ్ళు నాతో బాధపడతారు, ఏమని? అక్కయ్య నువ్వు వెళ్ళిన రోజు మమ్మల్ని కొంచెం గట్టిగా చెప్పింటే నీలాంటి సుఖశాంతివంతమైన ఈశ్వరు యొక్క సేవలో సమాజ సేవలో ఉన్న నీ జీవితాన్ని, ఇంత ప్రశాంతమైన జీవితాన్ని మేము కూడా పొందేవాళ్ళం కదా, ఆ రోజు మీరు మాకెందుకు ఫోర్స్ చేయలేదు, మాకెందుకు మీరు అర్థం చేయించలేదు అని వాళ్ళ గృహస్థ జీవితంలో. ఎందుకంటే ఈనాటి గృహస్థ జీవితంలో ఓపెన్గా మాట్లాడుకుందామండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన పూర్వం ఉన్న అభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు లేవు. గివ్ అండ్ టేక్ నడుస్తుంది. ఎక్కడైతే గివ్ అండ్ టేక్ ఉంటుందో డెఫినెట్లీ ఆ రిలేషన్లో స్ట్రగుల్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఇంకా ఎవరికి వాళ్ళు సక్సెస్ వైపు పరిగెడుతుంటారు కాబట్టి ఒకరినొకరు పట్టించుకునేంత టైం కూడా ఉండదు. సో డెఫినెట్లీ గృహస్థ జీవితంలో కూడా చాలా కాంప్రమైజ్ అయి నడుచుకోవాల్సి ఉంటుంది. సో అలా గృహస్థ జీవితంలో ఉండేవాళ్ళు కొంత టైం మా దగ్గరికి వస్తే మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారు. అలాంటిది మా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో గృహస్థ జీవితంలో ఉన్నారు, కొద్దిసేపు నాతో గడిపితే చాలా ప్రశాంతతను వాళ్ళు అనుభవం చేస్తుంటారు. చేస్తూ మమ్మల్ని కూడా ఇలాంటి జీవితంలో ఉంటే ఎంత బాగుండని వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తున్నటువంటి రోజులు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ ఒక్క లైనే బయట చాలా ఒక వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎందుకో చెప్పనా, ఇప్పుడు మీరు అన్నారు నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్గా ఉంటుంది, మమ్మల్ని కూడా ఆ వేలోకి ఎందుకు తీసుకెళ్ళలేదు అని మాట్లాడుతున్నంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిప్నటిజం అనే వేలో మాట్లాడుతున్నా. అవునండి. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తాము, ఆలయంలోకి వెళ్ళాక కాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కదా, అనిపిస్తుందా లేదా? ఎందుకని అక్కడ పవిత్ర భావాలు ఉన్నాయి, ప్రశాంతత ఉంది. అలాగని ఆలయంలో పూర్తిగా ఉండిపోం కదండి. అలాగే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్న కాసేపు ప్రశాంతంగా హాయిగా ఉంది, కాస్త రిలాక్స్ అయ్యామంటారు, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. ఓకే, సరే. మీతో మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు, మేము మీతో ఉంటే బాగుంటాము అన్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళ కర్మరాత, వాళ్ళ బంధం ఉంది, వాళ్ళకి కార్మిక అకౌంట్స్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవాలి. చేసుకుంటూ మీరు మెడిటేషన్ చేసుకోండి. ఎందుకంటే లాక్స్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్ గా వస్తున్నారు, ఉద్యోగ వ్యాపారాలు వ్యవహారాలు చేసుకుంటూ. ఈ యొక్క ఆర్గనైజేషన్ లో రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళు లక్షల మంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా, మన రాష్ట్రపతి మేడం ద్రౌపది ముర్ము గారు ఎంత బాగా మెడిటేషన్ చేస్తారు అంటే, వారి యొక్క 10 years క్రితము చాలా లో ఫీల్ అయినటువంటి టైంలో బ్రహ్మకుమారిస్ వెళ్ళి పలకరించడం కోసం వెళ్ళారు. చాలా లో ఫీల్ టైం నడుస్తుంది వారిది. సో వారిలో ఒక్కసారి చైతన్యం మొదలైంది, అరే నేను ఇది కాదు కదా, నేను ఎందుకు ఇలా లో అవుతున్నాను, నాలో చాలా శక్తి ఉంది, నేను ఎంత సేవ చేయగలుగుతాను, నేను ఇక్కడ ఆగకూడదు, నేను సమాజానికి దేశానికి నేను సేవ చేయాలి అని వారు ఆ భగవంతుడి యొక్క శక్తిని పొంది వారు ఈరోజు వారి యొక్క ఇంటర్వ్యూలు ఎక్కడైనా మీరు వినండి, వారు ఇదే మాట చెప్తారు, నేను చేస్తున్న మెడిటేషన్తోనే ఈరోజు నేను ఈ యొక్క దేశానికి రాష్ట్రపతిగా అయ్యానని చెప్తారు. సో ఒకవేళ మా సంస్థ కనుక మీరు ఉపయోగిస్తున్న పదం దందా, హిప్నోథెరపీ అన్న లాంటిది ఉంటే కనుక, అది నేనంటుంది కాదు, సొసైటీ నుంచి సొసైటీ ద్వారా మీరు ఉపయోగిస్తున్న హిప్నటైజ్ కానీ, దందా కానీ, చీకటి కోణాలు కానీ అవన్నీ ఉంటే మాకు యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఉండేది కాదు, రాష్ట్రపతి గారు గత 10 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేసేవారు కాదు, ఇంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చీఫ్ జస్టిస్లు ఇక్కడ రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం కోసం వచ్చేవారు కాదు. 145 దేశాలలో ఈ యొక్క సంస్థ విస్తరించి ఉండేది కాదు. ఓకే, మీరు ఇందాకలు అన్నట్టు పీస్ ఆఫ్ మైండ్ మేము కావాలనుకుంటున్నాం, ఇంకో ఇది చూసుకోవాలనుకుంటున్నాం, శాంతి మాకు కావాలి అని అంటారు కదా. మొత్తం యుగాలు ఎన్ని మేడం? 4 యుగాలండి. ఒకసారి చెప్తారా? కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఓకే, ఏ యుగంలో ఎవరు ఒకసారి చెప్పగలరా? కృతయుగంలో లక్ష్మీనారాయణులు, త్రేతాయుగంలో సీతారాములు, అయితే ద్వాపర యుగంలో మనకి దేవతల్ని పూజ చేసుకుంటూ వచ్చాము, కృష్ణుడని, రాముడని, అందరి దేవతల్ని. కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం కదా, రకరకాల ధర్మపితలు, ధర్మాత్ములు, పుణ్యపురుషులు వీళ్ళందరూ వస్తూనే ఉన్నారు కదా. ఓకే, రాముడు ఏ యుగం? రాముడు 2 రకాలుగా మనం చెప్పుకుంటాం. రాముడు త్రేతాయుగం అండి. త్రేతాయుగంలో కదా జనరల్గా అంటారు.
మన వాడుక భాషలో ఏం మాట్లాడతారంటే, నీకు ఒక కష్టం వచ్చిందా, రాముడు పడ్డ కష్టంతో పోలిస్తే అదొక కష్టమా, సీతాదేవి పడ్డ కష్టంతో పోలిస్తే అదొక పెద్ద కష్టమా, ఇలా మనని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే కదా. సో దేవుడు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు. తల్లిదండ్రుల నుంచి, భార్యాభర్తల మధ్యలో చూసుకున్న, పిల్లల దగ్గర నుంచి చూసుకున్న, సోదరుల దగ్గర నుంచి చూసుకున్న, స్నేహితుల దగ్గర నుంచి చూసుకున్న, ఆఖరికి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి చూసుకున్న ప్రతి ఒక్క అంశంలో కూడా రాముడు సీతాదేవి పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు అని అంటారు. మరి దేవుడు అంతటి వాడికే కష్టాలు తప్పలేదు. మరి మీరు మనుషులు, మేము మనుషులు అండి, మనుషులకి కష్టాలు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు. మరి దీంట్లో శాంతి, ప్రశాంతత ఎలా ఉంటది అంటే కష్టాలు ఉంటేనే మనిషి జీవితం సార్థకం. అన్ని రుచులు చూడాలి కదా కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో మీరు శాంతి, పీస్ ఆఫ్ మైండ్ ఇవి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని మీరు ఎలా చెప్తున్నారు? అసలు పూర్వం రోజుల్లో చూసుకుంటే కాస్త కొంచెం పూజ చేసుకున్న ప్రశాంతత ఉండేది. ఎందుకంటే మనుషుల్లో ఆ విలువలు ఉన్నాయి. అంటే ఎక్కువగా ఆశించకపోవడము, ఎక్కువ కోరికల్లోకి వెళ్ళకపోవడము, ఎదుటి వాళ్ళ ప్రతి ఎక్కువగా ఈర్ష్యాద్వేషాల్లోకి వెళ్ళకపోవడము. ఒక గ్రామంలో చూడండి, ఇలా చిన్న ఏడుపు వినపడితే ఊర్లో వాళ్ళందరూ వచ్చేసేసి ఏమైంది అని వదారు. అంతే కదా. ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో ఉండి 20 years అయింది మీ అపార్ట్మెంట్లో మీరు ఉండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది పరిచయాలు ఉన్నారండి మీకు? ఎదుటి ఇంటి వాళ్ళ పరిచయం అన్నా కనీసం మీకున్నారా? వెరీ రేర్. అవును. అంటే ఒకరికొకరు అవ్వకుండా ఉంటే మనిషి రోజు రోజుకి ఒంటరితనం అయిపోతూ ఉంటే, ఒంటరివాడు అవుతున్న వాడికి శక్తిహీనం అవుతూ ఉంటే, మానసికంగా అసమతౌల్యం అవుతూ ఉంటే, శక్తి దొరకాలి. ఒక కార్యం చేయాలంటే శాంతి కావాలి. ఒక సంబంధాన్ని నిభాయించాలంటే ప్రేమ కావాలి. యాక్చువల్గా కావాలి అనకంటేనండి అవి మనవే అండి. యాక్చువల్గా మనం పోగొట్టుకున్నాం. మేము వచ్చిన వాళ్ళకి అది గుర్తు చేస్తాం. మీరు ఆల్రెడీ శాంతిని కోరుకుంటున్నారంటే శాంతి మీలో ఉంది. కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం స్టడీ చేయండి. మీరు కూర్చొని ఏ సందర్భాల్లో నాకు శాంతి దూరం అవుతుంది, ఎందుకు దూరం అవుతుంది, మీరు కూర్చొని స్టడీ చేయండి. ఆ స్టడీ చేయడానికే మెడిటేషన్ సెంటర్స్. టాక్ యువర్ సెల్ఫ్. తర్వాత ప్రేమ ఎందుకు దూరం అవుతుంది? ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయా, లేకపోతే అనుమానం పెరిగిందా, లేకపోతే అహంకారం పెరిగిందా? ఎందుకు నీకు ప్రేమ దూరం అవుతుంది? ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఎదుటి నుంచి ప్రేమ పొందలేకపోతున్నావు? స్టడీ యువర్ సెల్ఫ్, టాక్ యువర్ సెల్ఫ్, బీ స్టడీ. సో ఎలాగైతే మనం చదువుకోవడం కోసము ఒక సైలెన్స్లో లైబ్రరీలో వెళ్ళి చదువుకుంటే చదువు ఎలాగుంటుంది, మనం క్లాస్లో విన్నది ఎలా ఉంటుంది? సో డే అంతా కూడా ఒక క్లాసు మెడిటేషన్ సెంటర్లో కూర్చుంటే, ఒక లైబ్రరీలో కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ మనల్ని మనం స్టడీ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్టడీలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన ఆ క్లారిటీకి నీడ్ ఎనర్జీ. సోర్స్ వచ్చేసి మళ్ళీ సుప్రీం ఎనర్జీ. సో ఆయన నుంచి ఎనర్జీ తీసుకోవడం ఎలాగా ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ 7 days కోర్స్ ఉంటుంది, 3 days కోర్స్ ఉంటుంది. దాంట్లో స్లీప్ మేనేజ్మెంట్ నేర్పిస్తాం, యాంగర్ మేనేజ్మెంట్ నేర్పిస్తాం, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తాం, పాజిటివ్ థింకింగ్ నేర్పిస్తాం. మా దగ్గర చాలా పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది అనమాట. డ్రగ్ డి అడిక్షన్ క్యాంప్ అని నడుస్తుంది. సో మెనీ ఇక్కడ ఉన్న రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న యువత నియర్లీ 2 lakhs ఉన్నారండి. వాళ్ళు డ్రగ్స్ తీసుకోరు, డ్రింక్ చేయరు, స్మోక్ చేయరు, సాత్విక జీవితంలో ఉంటారు. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళ లైఫ్లో వస్తారు, 1 గంట 2 గంటలు మెడిటేషన్ చేస్తారు, సక్సెస్ఫుల్ లైఫ్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ అడిక్షన్స్ లేనే లేవు. ఇప్పుడు మీరన్నట్టు ఆ శాంతి కానీ ఆ ప్రశాంతత కానీ రావాలి అని అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు వాటిని ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. మన పరిధిలో మనమే ఆనందాన్ని వెతుక్కోవాలి, మన కష్టాలని మనమే ఓవర్కమ్ చేయాలి, మన గోల్స్ని మనమే రీచ్ అవ్వాలి. మెడిటేషన్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ అదే లైఫ్ అవ్వద్దు అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు అనుకున్నట్టు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, మీకు తల్లిదండ్రులు ఉన్నారు. మన తల్లిదండ్రులు కూడా ఈ శాంతి, ఈ పీస్ ఆఫ్ మైండ్ అనుకుని ఉంటే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదేమో. వినండి, ఇక్కడ మేము ఎవరిని కూడా కంప్లీట్గా ఈ సంస్థలోకి వచ్చేసి ఇలాగే కంప్లీట్గా మెడిటేషన్ చేసుకుంటూ ఇలాగే జీవితాన్ని గడపండి అని మేము ఎవరికి చెప్పటం లేదు. ఎలాగైతే మీరు మీ ఆలయాలకి వెళ్తున్నారో, లేకపోతే మీ పవిత్ర స్థానాలకి వెళుతున్నారో, మీ నమ్మిన పద్ధతులు దైవం అనుసారంగా అలా మీరు వెళ్తున్న దాని ప్రకారంగా మీరు చేస్తున్న పూజలే కావచ్చు, ప్రార్థనలే కావచ్చు, పద్ధతి పూర్వకంగా మీరు చేసుకుంటూ ఉదయం ఒక 10 నిమిషాలు, రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి పాజిటివ్ థాట్స్ చేస్తూ డే మొత్తంలో కూడా మీ యొక్క కర్మేంద్రియాలను ఎటు పోతున్నాయి, మీ మనసు ఎటు పరిగెడుతుంది, చెక్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ సెల్ఫ్. అదే చెప్తున్నాం మేము. మేము ఏ యొక్క ఉద్యోగ జీవితాన్ని దూరం చేయట్లేదు, గృహస్థ జీవితాన్ని దూరం చేయట్లేదు. ఇంకా వాటిలో మీరు నమ్ముతారో నమ్మరో,
ఒక దాంపత్య జీవితంలో ఉండేవాళ్ళు పూర్వం అయితే కొట్లాడుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాక ఇద్దరి మధ్యన ఒక క్లారిటీ వచ్చింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. వద్దు, నో ఎక్స్పెక్టేషన్, నో ఈగోస్, ఓకే యు ఆర్ రైట్, ఐఎమ్ రైట్, మన మధ్య ఇలాగే ఉందాము, మన మధ్య డిస్టర్బెన్సెస్ వద్దు, లవ్ఫుల్ లైఫ్ని మనం లీడ్ చేద్దాము. మీకేం ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? మాకు సమాజం చాలా బాగుండాలి, అందరూ బాగుండాలి, అది కూడా అందరూ హ్యాపీగా expectation ఉండాలి. మంచి ఎక్స్పెక్టేషన్ కదండి, ఆయనకున్న ఎక్స్పెక్టేషనే మాకుంది కదా. భగవంతుడు మనందరికీ సహాయం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఏదైనా కొంచెం మంచి పని చేస్తూ ఉంటే, నా బిడ్డ మంచి పని చేస్తుంటే, నా బిడ్డకు నేను సహాయం చేస్తే వాడు దాంట్లో ముందుకు వెళ్ళాడు అంటే కనుక సుఖశాంతులు పొందుతాడని. సో మేము ఆయన సేవలో ఉన్నాం కాబట్టి మేము అదే ఆలోచిస్తాం, ఆయన లాగానే. మంచి ఆలోచన. ఎస్. సరే, మన రెగ్యులర్ లైఫ్లో ప్రాక్టికల్గా చూసుకుంటే సో జనరల్గా మాట్లాడాలి అని అంటే జీవితంలో ఒకటి కావాలి అని అంటే ఒకటి కోల్పోవాలి అనే సందర్భాలు మనం చూస్తాం. రెండూ కావాలి అని అంటే మాత్రం అంత ఈజీ కాదు, అది ఈశ్వరుడు ఆజ్ఞ, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఏదో చెప్తూ ఉంటారు. పర్టికులర్గా మీ గురించే తీసుకుందాం. ఒక అమ్మాయి విషయానికి వస్తే, పుట్టినప్పుడు అమ్మాయి, ఒక ఏజ్ వచ్చిన తర్వాతకి ఒక కుమారి, ఇంకా కాస్త ముందుకెళ్ళిన తర్వాత శ్రీమతి, ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత అమ్మ, ఇలా బాధ్యతలు వన్ బై వన్ ఏదో మూవీలో కూడా చెప్తారు. ఐ థింక్ వెంకటేష్ గారి మూవీలో, సుందరాకాండ మూవీలో చెప్తారు, ఒక ఆడది తల్లి అయినప్పుడు 100కి 100% మార్క్స్ ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు మీ విషయానికి వస్తే పర్టికులర్గా మీ అమ్మ నాన్న కన్న రోజు, అంటే మీరు భూమి మీదకి వచ్చిన రోజు వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నా బిడ్డని బాగా చదివించుకోవాలి, ఒక మంచి ఇంటికి కోడలుగా పంపించాలి, నా బిడ్డ ఒక మంచి అమ్మ అవ్వాలి, ఆ తర్వాత మంచి రెస్పాన్సిబిలిటీ సొసైటీకి, ఇలా ప్రతి అంశం కూడా వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మరి ఈరోజు మీరు ఇలాంటి ఒక బ్రహ్మచర్యం పాటించి ఇలా వెళ్తున్నతో ఈ వేలో మరి నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు మీరు ఆలోచించారా? చాలా బాధపడ్డారు, మామూలుగా బాధపడలేదు. ఒక రకంగా పోరాటమే చేశారు నన్ను ఈ మార్గంలో కాకుండా వాళ్ళు అనుకున్నట్టుగానే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన సమాజ ప్రకారంగా గృహస్థ జీవితంలో సురక్షితంగా ఉంటుంది, రక్షణ పరంగా ఆమెకి ఒక సుఖవంతమైన జీవితం ఉంటుందని ప్రతి తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా వాళ్ళు కూడా కోరుకున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచే ఒక ప్యాషన్, ఒక ఎయిమ్ అనుకోండి. ఒక ఎలాగైతే చెప్పాను కదా, ఆర్మీ వాళ్ళని ఎవరు ఆపుతారు? నేను దేశ సేవ చేస్తా, ఆపలేరు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఉంది. అయితే మీరు అన్న చూడ అమ్మ అన్నమాట, అది ఎక్కడ సొసైటీకి విరుద్ధంగా అనిపించట్లే. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది కొన్ని సొసైటీకి విరుద్ధంగా చూస్తున్నారు కదా. మరి అయితే మరి పూర్వం రోజుల్లో ఎవరైనా సన్యాసి అయి వెళ్తే కనుక ఎంత గొప్పగా ఊరంతా వారికి మొక్కేవారు. ఎందుకండి, పురుషుడికేమో సన్యాసి అంటే మొక్కుతున్నారు, లేక స్త్రీ ఈ మంచి మార్గంలో నడుస్తూ ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ వైవిధ్యమైన స్త్రీ పురుష అంటే స్త్రీ పుట్టుక అనేది ఎన్నో జన్మల పుణ్యం అమ్మా. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ మీకు చెప్పే అంతలోని కాకపోవచ్చు. బట్ స్త్రీ పుట్టుక అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యం. ఎందుకని ఒక్క నిమిషం, ఒక కుటుంబాన్ని డెవలప్ చేయాలన్నా కూడా ఏంటమ్మా, జస్ట్ అంటే ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే ఒక మగాడిచ్చే ఒక చిన్న డ్రాప్ తోని ఒక కుటుంబ వ్యవస్థనే స్త్రీ తీసుకురాగలదు. అంత శక్తి సామర్థ్యం ఉన్న ఆదిపరాశక్తి అంటారు కదా. మరి ఇప్పుడు మీ విషయానికి వస్తే నేను 100 మార్క్స్ మీకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు 100 మార్క్స్ 100 కాదు, మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట వింటే కనుక మీరు నాకు 1 crore మార్క్స్ ఇస్తారు. అవునా? సరే చెప్పండి. ఇప్పుడు ప్రతి స్త్రీకి ఏముంటుంది, కుటుంబ వ్యవస్థను కుటుంబ వ్యవస్థ తయారవ్వాలి సుఖశాంతులతో. ఈ సమాజంలో ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లల విషయంలో యాతన పడుతున్నారు. వాళ్ళని ఇంత చిన్నవాడిని కూడా మొబైల్ కంట్రోల్ చేయలేకపోతున్నారు పిల్లాడి చేత. ఎదిగిన పిల్లాడి చేత లవ్ బ్రేకప్లు, ఫెయిల్యూర్లు, డ్రగ్స్, స్పీడ్ డ్రైవ్లో యాక్సిడెంట్లు, ఈ రోజుల్లో బెట్టింగ్లు. మరి ఏ తల్లి కూడా తన బిడ్డని కంట్రోల్ చేయలేకపోతుంది. ఈ తల్లులము ఒక్కొక్క బిడ్డని మేము కంట్రోల్ చేస్తున్నాం. మాకు అంటే కూడా ఆ తల్లికి ఒకటే బిడ్డ అండి, మాకు చాలా మంది బిడ్డలండి. ఓకే, మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు నాకు? అందరికీ అమ్మాయి అయితే మీరు? అవునండి, అందరి జీవితాలు బాగు చేస్తున్నాం. ఎంతమంది, నేను ఈ 30 సంవత్సరాల్లో ఎంతమందికి సూసైడ్ టెండెన్సీని దూరం చేశాను తెలుసా మీకు? ఎన్ని డైవర్స్ కేసెస్ని దూరం చేశానో తెలుసా? ఎంతమంది అడిక్షన్స్ ఫ్రీ లైఫ్ చేశామో తెలుసా? నేను ఒక్కదాన్ని వేలల్లో లెక్క పెట్టొచ్చు, నేను వందలు చెప్పొచ్చు. ఇలాంటి ప్రతి బ్రహ్మకుమారి ప్రతి సేవా స్థానంలో కొన్ని వందల మంది యువతను కావచ్చు, వివాహమైనటువంటి వాళ్ళ జీవితంలో డైవర్స్ని కేసెస్ని దూరం చేయడం కావచ్చు. ప్రతి ఒక్కరూ ఒక మంచి తల్లి అయ్యి సమాజంలో ఇంకా కుటుంబ వ్యవస్థ
ఇంకా గట్టిగా ఉండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా అందరితో సుఖశాంతులతో ఉండాలి, అందరు మీరు కలిసిమెలిసి ఉండాలి అని మేము ఆ తల్లి చేయలేని ప్రయత్నము మేము చేస్తున్నాము, మేము సాధిస్తున్నాం, మేము రిజల్ట్స్ మీకు చూపిస్తాం. ఇప్పుడు మీరు నాకు ఆన్ కెమెరా నా ఇంటర్వ్యూలో మీరు చెప్తున్నారు కుటుంబ వ్యవస్థను మేము ఇంకా డెవలప్ చేయబోతున్నాము అండ్ సొసైటీకి మేము చెప్తున్నాం, ఒక విధంగా చెప్పాలంటే మేము ఒక వారియర్స్ లా పనిచేస్తున్నాము అని మీరు చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది బ్రహ్మకుమారులకు సంబంధించిన అంశంలో అసలు కుటుంబ వ్యవస్థను చెడగొడుతున్నారు, కన్నెపిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, అబ్బాయిలను మార్చేస్తున్నారు, అసలు కుటుంబం మీద ఆశ లేకుండా వాళ్ళని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, ఇలాంటి అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి సమాధానం మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు వీరేంద్ర దేవదీక్షిత్ లాంటి వాళ్ళ వల్లే మాకు ఇలాంటి పేరు వస్తుందంటారా, ఏం చెప్తారు అసలు మీరు? మేము కుటుంబ వ్యవస్థను కాపాడడానికే ఉన్నాము. ఈ యొక్క అపవాదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి, ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు, హిప్నోథెరపీ చేస్తున్నారు, ఇదంతా వచ్చేసి విడిపోయిన సంస్థలు, మా దగ్గర నుంచి విడిపోయిన సంస్థల వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. మా దగ్గర మాత్రం నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నాను, మీ ఎదురుగానే ఉన్నాను, అమ్మ నాన్నలతో కలిసే వచ్చాను, ఈరోజు స్టూడియోకి కూడా మా నాన్నగారితో కలిసే వచ్చాను నేను. ఓకే, మరి నేను కుటుంబ వ్యవస్థ నుంచి నేను ఎక్కడ దూరమే అవ్వలేదే. ఈరోజు స్టూడియోకి నాన్నగారితో కలిసి వచ్చాను, బ్రదర్తో కలిసి వచ్చాను, నేను కుటుంబ వ్యవస్థలోనే ఉన్నాను. మళ్ళీ సేవకి వెళ్తున్నాను. నిజంగా మేము ఇదివరకు అడిగిన ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను, మేము నిజంగా అదే పని చేసే పని అయితే ఈరోజు ఈ యొక్క వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో మా ప్రతి ఏదైతే అపవాదులు చేస్తున్నారో అది నిజం చేసే పని అయితే ఇప్పుడు వరల్డ్ అంతా కూడా మా ట్రాన్స్లోనే ఉండేది కదండి, మీరు కూడా మా ట్రాన్స్లోనే ఉండేవాళ్ళు, ఎంత బాగుండేది. ఒకవేళ మేమే అదే పని చేసేది అయితే కనుక మేమందరినీ మా ట్రాన్స్లోకి తీసుకొచ్చుకునే వాళ్ళం కదా. ఒకరిద్దరే ఎందుకు, మొత్తం కలిపి చూస్తే విశ్వంలో ఈ బ్రహ్మకుమారిస్ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఎంత పద్ధతిపూర్వకంగా ఉండాలి, గుప్పడి మందే ఉన్నారండి, గుప్పడి మందే వారియర్స్, సైనికులు కూడా గుప్పడి మందే దేశాన్ని కాపాడుతున్నారు. అండ్ కమింగ్ టు మీ లైఫ్ చూసుకుంటే ఇప్పుడు చిన్న కర్చీప్ కొనాలన్నా కూడా లేకపోతే ఒక చిన్న పానీపూరి ఏదన్నా ఒకటి మన కడుపుకు తినాలంటే కూడా ఇప్పుడు లివింగ్ కాస్ట్ అనేది చాలా ఓవర్గా అయిపోయింది బికాస్ ఆఫ్ మారుతున్న టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, మనం సంపాదించేదానికి మనం ఖర్చు పెట్టేదానికి అసలు సంబంధం లేకుండా అయిపోతుంది. అలాంటిది ఇలాంటి ఒక లైఫ్ని లీడ్ చేయడానికి మార్నింగ్ ఎక్కడో ఇప్పుడు నేను వస్తున్న నా స్టూడియో నుంచి నా ఇంటికి దగ్గర ఇక్కడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్లు, అక్కడ నుంచి పడిలేస్తూ ఇక్కడ వరకు వస్తున్నాను బికాస్ ఆఫ్ నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఫ్యామిలీని లీడ్ చేయడం. మరి ఇవన్నీ నేను డబ్బులు సంపాదించడం కోసమే నేను చేస్తున్నాను, నా ప్యాషన్ అవ్వచ్చు, బట్ నా వృత్తిలో మరి మీ విషయానికి వస్తే ఇప్పుడు మీరు వేసుకునే బట్టలు అవ్వచ్చు, మీరు తీసుకునే ఆహారం అవ్వచ్చు, వీటన్నిటికీ ఇప్పుడు సొసైటీలో సేవ అనుకుంటూ వెళ్తూ ఉంటే మీకు ఫుడ్ కానీ పడుకోవడానికి షెల్టర్ కానీ లేకపోతే తాగడానికి నీళ్లు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మీకు? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మందికి అనుమానం ఉందన్నమాట, వీళ్ళకి ఫైనాన్స్ ఎక్కడి నుంచి అవుతుంది అని. ఎస్, యాక్చువల్గా ఒక బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ ఓపెన్ అవ్వాలి అంటే మేము సపోజ్ ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను, ఒక మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఏదైనా మేము ప్రయత్నం మొదలు పెడుతూ ఉంటే ఇక్కడ ఎవరైతే సిస్టర్ ఉన్నారో వాళ్ళని అపార్ట్మెంట్లో వెళ్ళి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. చేయగా వాళ్ళకి అనిపిస్తుంది ప్రతిరోజు మీరు రావడం ఎందుకు, ప్రతిరోజు మేమందరం అక్కడి వరకు రావడం మాకు వీలు అవ్వదు, కాబట్టి ఇక్కడే ఒక ఫ్లాట్ మేము తీసుకుంటాము, మీరు ఇక్కడే మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేయండి, ఖర్చులన్నీ మేము మీకు చూసుకుంటాము, బికాజ్ యు ఆర్ అవర్ చైల్డ్, మీరు మా బిడ్డతో సమానము, కాబట్టి ఈ విధంగా మేము సేవలో పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి అలాగా సంస్థలు చిన్నగా ఓపెన్ అవుతాయి. పెద్ద ప్రోగ్రామ్స్ ఏమన్నా అవుతూ ఉంటాయి. రీసెంట్గా మనకి శాంతి సరోవరంలో ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. సో కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పగానే ఆ కాన్ఫరెన్స్కి కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో, కాన్ఫరెన్స్లో ఏం కావాల్సి ఉంటుంది, పెన్ బుక్ కావాల్సి ఉంటుంది, భోజనం యొక్క ఖర్చు ఉంటుంది. సో పెన్ బుక్ భోజనం ఖర్చు సంబంధించి ఏవైతుందో ఈ రోజుల్లో అన్నదానం అంటే అందరికీ ఇష్టమే కదండి. సో కాన్ఫరెన్స్ వచ్చే వాళ్ళందరికీ ఒకరు పెట్టుకున్నారనమాట, ఓకే నేను భోజనం కోసము చూసుకుంటాను, ఒకరు పెన్ బుక్ కోసం చూసుకున్నారు, ఒకరు ఇంకొక ఫైల్ మెటీరియల్ దగ్గర మేము రేట్ తక్కువ చేసి ఇస్తామని. సో ఎవరికి వాళ్ళు వాలంటరీగా, ఎందుకంటే వీళ్ళైతే జీవితం ఇచ్చే వచ్చారు కదా, మా దగ్గర ఉన్న డబ్బుని మేము కాస్త సేవలో పెట్టడం మాకేం పెద్ద విషయం కాదు అసలుకి అని చెప్పేసి వాళ్ళకి పెద్ద విషయం కాదు. కాగా ప్రతి మెడిటేషన్ సెంటర్లో ఒక హుండీ ఉంటుందన్నమాట. మేము ఎవరికి కూడా ఫోర్స్ చేయము, ఎవరి దగ్గర కూడా డబ్బు అడగము, డబ్బు కోసము ఎవరిని కూడా మేము వెంటపడం, వాళ్ళకి ఇష్టంగా ఆ హుండీలో వచ్చేసి వేస్తూ ఉంటారు. సో వచ్చిన దాన్ని మేము డెఫినెట్లీ లెక్కలు రాస్తాము. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయినా స్వచ్ఛంద సంస్థ అయినా కానీ మేము ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి లెక్క చెప్తాము. అందుకని మేము ట్యాక్స్ పేయి కాదు, సేవలో ఉన్నాం కాబట్టి
మమ్మల్ని అలా అంత ఈజీగా గవర్నమెంట్ ఎలా వదిలేస్తుందండి? ఇన్ని సంవత్సరాల నుంచి మేము డబ్బు విషయంలో అవకతవకలు చేసినా కానీ, లేకపోతే ఇంకేదైనా వెనక ముందు చేసినా కానీ. సో గవర్నమెంట్తో మాకు ఈ విషయంలో పూర్తి సహకారం ఉంది. అంటే గవర్నమెంట్ ఏదో ఇస్తుందని కాదు, మేము ట్యాక్స్ పేయి కాదు, వాళ్ళు ప్రతి రూపాయి లెక్క మేము అక్కడికి ఇస్తాము, ట్రాన్స్పరెంట్గా ఉన్నామన్నమాట మేము. సో సేవలు ఎవరైతే ఉన్నారో వస్తున్న రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇది ఒక వాళ్ళ ఇల్లుగా అనుకుంటారు, మమ్మల్ని పిల్లలుగా అనుకుంటారు, లేదా తల్లిగా అనుకుంటారు. వాళ్ళు మాకు సంబంధించిన ఖర్చులు వ్యవహారాలన్నీ కూడా ఇష్టంగానే వాళ్ళు చూసుకుంటారు. ఓకే. అండ్ కమింగ్ టు బ్రహ్మకుమారికి సంబంధించిన విషయం చూసుకుంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంటే మన ఇంద్రియాలు కంట్రోల్లో ఉంచుకోవడం, లేకపోతే సాత్విక ఆహారం తీసుకోవడం, ఇలాంటి రూల్స్ కొన్ని మాకు తెలిసినవి. ఇవి కాకుండా ఇంకేముంటాయి మీకు రూల్స్ అసలు? మా యొక్క దినచర్యలో తెల్లవారుజామున 3:30కి లేగడం, మెడిటేషన్ 3:30 to 4 మధ్యన మెడిటేషన్ కోసం లేస్తాము. తర్వాత డేలో క్లాసెస్ చేస్తూ ఉంటాము. మెయిన్గా వచ్చేసేసి మెడిటేషన్ చేయడం ఒకటి, సాత్విక ఆహారం ఒకటి, బయట వెళ్ళి స్కూల్స్ కాలేజెస్ అన్నిట్లో సేవలు చేయడం ఒకటి, తర్వాత మా యొక్క సాత్విక ఆహారము, ఈ యొక్క యూనిఫామ్ సమర్పిత లైఫ్లో ఈ యొక్క యూనిఫామ్ వేసుకోవడము, ఇలాంటి సింపుల్వే ఉన్నాయండి. ఓకే. ఎస్, మాకు ఇంత టైం ఇచ్చి మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఎస్. సో చూసారు కదా, బ్రహ్మకుమారిలుగా కావాలంటే లేదా బ్రహ్మకుమారి సంస్థలో ఉండాలి అంటే ఎలాంటి ఉంటుంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనతోని షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక వర్షన్ అయితే, ఇంకో వర్షన్ నుంచి కూడా ఇప్పుడు కొన్ని అంశాలు నెగిటివిటీ వస్తుంది కదా, అది కూడా మనం చూసాం సోషల్ మీడియా వేదికగా. మరి దానికి కూడా అమ్మ సమాధానం చెప్పారని మనం అనుకుంటున్నాం. బట్ చాలామంది ఏంటి, ఒక వర్షన్ వింటే సరిపోదు, ఇంకో వర్షన్ కూడా వినాలి అని అంటారు కదా. మరి ఇప్పుడు మేడం చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే వీరేందర్ దీక్షిత్కి సంబంధించి లాంటి వాళ్ళ వల్లే మాకు ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది తప్పితే వాస్తవానికి మేమేంటో మాకు తెలుసు అన్న వేలు ఆవిడ చెప్తూ ఉన్నారు. మరి మరో వర్షన్ ఏంటో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.